God bless you, everybody. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. God, I thank God for giving me another time and privilege to come amongst you. మీ మధ్యలోనికి వచ్చుటకు మరొక అవకాశమును దేవుడు నాకు ఇచ్చినందుకై నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Let's open our Bibles మన పరిశుద్ధ గ్రంథమును తెరుద్దాము. and let's turn to Matthew 21. మత్తయి సువార్త 21వ అధ్యాయమును మనం తెరుద్దాము. Amen. ఆమేన్. And I request my brother to read from verse 1 to verse 11 to cut short the time. సమయమును ఆదా చేయుటకై నా యొక్క సహోదరుడికి విన్నపం తెలియజేస్తున్నాను. 1 నుండి మరి 11 వచనాల వరకు సహోదరుని చదవమని నేను కోరుతున్నాను. 21 1 to 11. 21వ అధ్యాయం మత్తయి సువార్త 1 నుండి 11 వచనం. Amen. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిలైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోని అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పతనమంటయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. Lord Jesus, we thank you for the reading of this word. ప్రభు అయిన యేసు, ఈ చదవబడిన వాక్యమును బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. And as we come under your blood, మరి నీ రక్తం క్రిందికి మేము వచ్చి చూడగా nothing good in us, Father. మాలో ఎలాంటి ప్రభావం మంచితనము లేదు. We depend on your righteousness. నీ నీతి పైన మేము ఆధారపడుచున్నాము. Please come amongst us, Father, దయచేసి తండ్రి మా మధ్యలోనికి రమ్ము. and break this bread of life for us. మా కొరకు ఈ జీవాహారమును, ఈ జీవరొట్టెను ప్రభువా విరువుము. In the name of Jesus Christ, Lord, we ask this prayer. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రభువా ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చొనవచ్చు. It's a wonderful day the Lord has given to us. ఇది నిజంగా అద్భుతమైన దినమై ఉన్నది ప్రభు మనకి ఇచ్చినది. God bless our precious Pastor Mark మరి మన ప్రశస్తమైన పాస్టర్ మార్క్ గారిని ప్రభు దీవించును గాక. and his church here in Digamaru మరి దిగమరులో ఆయన సంఘమును కూడా ప్రభు దీవించును గాక. for inviting me to minister to the bride of Christ in this part of the country. మరి ఈ యొక్క దేశంలోని ఈ భాగంలోని క్రీస్తు యొక్క వధువుకి సేవ చేయుటకై, వాక్యమును బోధించుటకై నన్ను ఆహ్వానించినందుకు నేను నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. God bless all the ministers who have come here. God bless you. మరి ఇక్కడ వచ్చిన సేవకులందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఇక్కడికి వచ్చిన వారిని God bless everybody. మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక. Amen. ఆమేన్. Amen. ఆమేన్. I really thank God and I cherish these moments when we come and fellowship around the word of God. దేవుని యొక్క వాక్యము చుట్టూ మనం సహవాసం కొరకే వచ్చినప్పుడు నేను నిజంగా ఈ యొక్క మనందరం ఆనందించడానికి వచ్చినాము. మరి అందును బట్టి నేను నిజంగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I just came to know recently by some messages. మరి కొన్ని మెసేజ్ల ద్వారా నాకు ఈ మధ్యలోనే ఒకటి తెలిసిందండి. that I'm supporting some ministers who break churches, or I mean, who what do you call,
breakaways or who break churches, something like that. వస్తూ ఉండగా మార్గ మధ్యలో మరి పాస్టర్ మార్క్ గారితో నేను ఉన్నానప్పుడు అప్పుడు ఒక ఫోన్ వచ్చింది నాకు బాంబే నుండి. ఆ ఫోన్లో ఒక సేవకుడు ఇలాగ అన్నాడట, అక్కడ ఏంటిదంటే బైబిల్ని ఒక పక్కన పెట్టి మరి వర్తమాన పుస్తకాన్ని ఇంకో పక్కన పెట్టి ఈ రెండిట్లలో మీరు దేన్ని ఎన్నుకుంటారు, అంటే మీరు దేన్ని ఎంచుకుంటారో చెప్పండి అని అడిగాడట. And then he said, I would prefer the Bible. అప్పుడు అతను అన్నాడట సేవకుడు, నేనైతే బైబిల్నే ఎన్నుకుంటాను అని అన్నాడట. And then that brother was not satisfied, of course. అయితే ఆ సహోదరుడు ఎవరైతే ఉన్నారో అక్కడ విశ్వాసిగా అతను సంతృప్తి చెందలేదు ఆ మాటకు, ఆ పాస్టర్ గారు చెప్పిన మాటకు. I answered that brother. నేను ఆ సహోదరుడికి ఇలా జవాబు చెప్పాను. Because this is what I shared in my church also recently. మరి ఎందుకంటే ఇది ఈ మధ్యలోనే నా సంఘములో కూడా దీన్ని పంచుకున్నాను. I said fine. నేను అన్నాను మంచిది, Prefer the Bible బైబిల్నే నువ్వు ఎంచుకో. for a minute. ఒక నిమిషం కొరకు బైబిల్కే నువ్వు మొదటి స్థానం ఇవ్వు. Open your Bible. నీ బైబిల్ని తెరువు ఇప్పుడు. What do you read in the Bible? బైబిల్లో నువ్వేం చదువుతావు? Read Bible. బైబిల్ని చదువు. But to read Bible you have to open to the book of Daniel. నువ్వు బైబిల్ని చదవాలంటే నువ్వు దానియేలు పుస్తకాన్ని తెరిచి చదవాలి. You have to read the book of Jeremiah. మరి నువ్వు ఇర్మియా పుస్తకాన్ని తెరిచి చదవాలి. You have to read Genesis written by Moses. మరి మోషే ద్వారా రాయబడిన ఆదికాండమును నువ్వు చదవాలి. You have to read the letters of Paul. మరి పౌలు గారి యొక్క పత్రికలను నువ్వు చదవాలి. So I can say you are not reading Bible, you are reading the letters of Paul. మరి నేను ఇలా చెప్పగలను, నువ్వు ఇప్పుడు బైబిల్ని చదువుతలేవు. History or some stories. yes మనం వర్తమానం చదివే ముందు, వర్తమానంలోకి వచ్చి వర్తమానం చదివే ముందు ఈ బైబిల్ మనకు ఒక చరిత్ర పుస్తకం గానో లేకపోతే ఒక కథ పుస్తకం గానో ఉండే మనకు. But when we read this message, కానీ వర్తమానం చదివిన తర్వాత Moses became present tense. yes మోషే ప్రస్తుత కాలం అయిపోయాడు. Jeremiah became present tense. ఇర్మియా ప్రస్తుత కాలం అయిపోయాడు. Psalms became present tense. మరి ఆ కీర్తనలు మనకు ప్రస్తుత కాలం అయిపోయినవి. This message made the Bible live before us. మరి ఈ యొక్క వర్తమానం మనల్ని ఈ పరిశుద్ధ గ్రంథము ప్రస్తుత కాలములో మన ముందు నివసించినట్లుగా చేసినది. And placed us in the Bible. మరి మనల్ని బైబిల్లో ఆ స్థానములో పెట్టి ఉన్నది. Showed us that we are the word. అది మనకు చూపించినది మనమే వాక్యమై ఉన్నామని. And if we are the word, we are hiding somewhere in the scriptures. అయితే మనము వాక్యమైతే లేఖనాలలో ఎక్కడో మనము దాచబడి ఉన్నాము. Branham said, సబెనం గారు చెప్పారు, God allotted his word for every age. మరి దేవుడు ప్రతి కాలమునకు కొంత వాక్యాన్ని నియమించి పెట్టాడు. And if there is this is the last age, మరి ఇది చివరి కాలం అయితే there is an allotted word for this time. అయితే ఈ కాలానికి కూడా ఒక వాక్యము అక్కడ దేవుడు పెట్టి ఉండాలి. And that allotted word is not just a message. అది కేవలం ఇప్పుడు అలా నియమించబడిన వాక్యము ఏదైతే ఈ కాలంలో పెట్టబడిందో అది కేవలం వర్తమానం మాత్రమే కాదు, కానీ that message had to become flesh in some people. yes ఆ వర్తమానము కొంతమంది జనులలో శరీరధారి కావాల్సి ఉన్నది. Then somebody can say, I am that verse, I am that verse. అప్పుడు దాని ద్వారా ఎవరో ఒకరిలాగా చెప్పగలగాలి, అదిగో అదే నేనై ఉన్నాను, అదిగో నేను ఆ లేఖనం అదే నేనై ఉన్నాను, అదిగో ఆ వచనం నేనై ఉన్నాను, ఆ వాక్యం నేనై ఉన్నాను అని. That promise is for me. ఆ వాగ్దానం నా కోసమై ఉన్నది. And that brings the revival. అది ఉజ్జీవాన్ని తీసుకొస్తది. Outside of this you are a dead formal church and you don't have any revival, but when you come to the promised word for this age, that's where the revival begins. దీనికి వెలపల నువ్వు చచ్చిపోయి ఉన్నావు, నువ్వు మరణించి ఉన్నావు, ఏమాత్రం నువ్వు ఉజ్జీవం లేని వాడిగా ఉన్నావు. కానీ ఈ వర్తమానంలోకి వచ్చినప్పుడు మాత్రము అదిగో అప్పుడు ఆ ఉజ్జీవం నువ్వు కలుగున్నావు ఈ వర్తమానంలో. And we really thank God మరి నిజంగా మేము దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. that God is using his people దేవుడు తన ప్రజలను వాడుకుంటున్నాడు and showing that word. ఆ వాక్యాన్ని మనకు చూపిస్తున్నాడు. Amen. ఆమేన్. So when I ask you a question, అయితే నేను మీకు ఒక ప్రశ్నను అడుగుతాను. would you still hear the tapes? మీరు ఇంకా టేపులు వింటున్నారా? Would you ప్రవక్త స్వరాన్ని still hear and read these messages? ఈ వర్తమానాలను మీరు ఇంకా చదువుతున్నారా? I read the messages every day. నేను ప్రతిరోజు ఈ వర్తమానాలను చదువుతాను. I hear those tapes every day. ప్రతిరోజు నేను ఆ టేపులను వింటా ఉంటాను. There is something in that voice. ఎందుకంటే ఆ స్వరములో ఏదో కార్యము ఉన్నది. There is a faith hiding there.
అందులో ఒక విశ్వాసము దాగి ఉన్నది. And if you ask me as a pastor, brother Pastor Lal, what would you like to say? అయితే మీరు ఇలాగ నన్ను అడగగోరినట్లయితే పాస్టర్ లాల్ గారు నువ్వేం చెప్పగోరుతున్నావు? I'll definitely point you to this voice. నేను ఖచ్చితంగా ఈ స్వరం వైపే చూపిస్తాను మీకు. The anointed message for this hour. ఈ గడియ కొరకు అభిషేకించబడిన వర్తమానం. That's where your and my rapturing faith lays. అక్కడే నీ నా యొక్క ఎత్తబడే విశ్వాసము దాగున్నది. So blessed be the name of the Lord. కాబట్టి ప్రభు యొక్క నామము స్తుతింపబడును గాక. Once again, good to be here in this part of the country. మరి ఈ దేశంలో ఈ భాగంలో ఉండడం నాకు చాలా మరొకసారి అది ఎంతో బాగున్నది. And I'm going to preach on a subject tonight. ఈ రాత్రి నేను ఒక అంశం మీద మాట్లాడబోతున్నాను. But of course you need a small background. అయితే దీనికి ఒక చిన్న నేపథ్యం అవసరమై ఉన్నది. And by his grace you have that background. మరి దేవుని యొక్క కృప ద్వారా మీకు ఆ నేపథ్యము మీరు ఇదివరకే కలిగి ఉన్నారు. And I believe that the Lord is going to show you something. అయితే నేను నమ్ముతున్నాను ప్రభు మీకు ఏదో ఒక కార్యాన్ని చూపించబోతున్నాడని. Amen. ఆమేన్. And the subject I'd like to pick up tonight ఈ రాత్రి నేను ఎన్నుకున్న యొక్క సబ్జెక్ట్ ఏంటంటే అంశం ఏంటంటే is the two rides to Jerusalem. యెరూషలేములకు 2 స్వారీలు. And may God give me grace to bring out these 2 rides. మరి దేవుడు నాకు కృప చూపించును గాక ఈ 2 స్వారీలను నేను మీకు చూపించున్నట్లుగా. Because I believe there's a natural Jerusalem. ఎందుకంటే నేను నమ్ముతున్నాను ప్రకృతి సంబంధమైన అంటే భౌతిక సంబంధమైన యెరూషలేము ఉన్నది. But there's a spiritual Jerusalem. అయితే ఆత్మ సంబంధమైన యెరూషలేము కూడా ఉన్నది. Which is the church of the living God. అదే సజీవ దేవుని సంఘమై ఉన్నది. The bride of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వధువై ఉన్నది. Amen. ఆమేన్. Let me show you something. నేను ఒక విషయాన్ని మీకు చూపించనివ్వండి. I'm basing my thoughts from the message Brother Branham preached. మరి సోబెనామ్ గారు బోధించిన ఆ వర్తమానములో నుండే నేను ఆధారం చేసుకున్న ఆలోచనలు చెప్తున్నాను. And the title of that message is what is the attraction on the mountain. మరి ఆయన చెప్పిన వర్తమానం పేరేం పేరంటే ఆ వర్తమానం పేరేం పేరంటే ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి? I'll request all my brothers and sisters when you go home and find time, please pick up this message and read it for yourself. నేను నా యొక్క సోదరులకు అందరికీ విన్నపం తెలియజేస్తున్నాను. మీరు దయచేసి ఇంటికి వెళ్ళినప్పుడు సమయమును చేసుకొని మీరందరూ ఈ వర్తమానమును తీసుకొని చదవాలని నేను కోరుతున్నాను. And Brother Branham was bringing a thought there. మరి అక్కడ సోబెనామ్ గారు వర్తమానంలో ఒక ఆలోచన తీసుకొస్తున్నాడు. That particular day when the Lord was coming to Jerusalem, ఆ ప్రత్యేకమైన దినమున ప్రభు ఎప్పుడైతే యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడో వస్తున్నాడో, he's coming by the way of the Mount of Olives. ఆయన అక్కడ ఒలివ కొండలపై యొక్క మార్గంలో నుండి వస్తున్నాడు ఆయన. And while he's coming on that way, మరి ఆయన ఆ మార్గంలో వస్తూ ఉండగా he sent his 2 disciples ఆయన తన 2 శిష్యులను ఆయన పంపించాడు to that village in front. మరి తన ముందున్న ఆ యొక్క ఊరిలోనికి. And said, bring that donkey. మరి ఆయన చెప్పాడు ఆ ఊరిలో ఆ గాడిదను తీసుకొని రా. And that ass and its colt. మరి ఆ గాడిద పిల్ల. Amen. Bring Amen. that to me. దాన్ని నా దగ్గర తీసుకురా. And if somebody says, మరి ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే why are you taking them? వాటిని మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు? The Lord has need of them. ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. Amen. ఆమేన్. What is the need? ఏంటి అవసరము? He want to use that donkey ఆయన ఆ గాడిదను వాడుకోగోరుతున్నాడు. to ride upon him. అతని దానిపైన స్వారీ చేయడానికి. I hope you're understanding it. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. What is this ride for? మరి ఈ స్వారీ దేని కొరకు? He's presenting himself as a king. ఆయన తనను తాను రాజుగా చూపించుకుంటున్నాడు. Though they will not accept him as a king. ఆయనను రాజుగా వారు అంగీకరించకపోయినను వారు ఎదుట ఆయన తనను తాను రాజుగా ఆయన చూపించుకుంటున్నాడు. Yet he'll present himself as a king. ఆయన తన రాజుగా తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు వాళ్ళ ముందు. Being the son of man, మరి ఏకైక మనిషి కుమారుడిగా, and knowing that every scripture was written for him to be fulfilled, మరి ప్రతి ఒక్క లేఖనము తనలో నెరవేర్పు జరగాలని ఆయన ఎరిగి ఉండి, he knew the hour had arrived for a particular scripture. అయితే ఆయన ఎరిగి ఉన్నాడు
ఇదిగో ఆ గడియ వచ్చింది, ఫలానా లేఖనము నెరవేర్పు జరగవలసి ఉన్నది అని. Which scripture is that? అది ఏ లేఖనం అంటే Zechariah chapter 9, జకరియా 9వ అధ్యాయంలో, where it is written very clearly, అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. Rejoice, O daughter of Zion, ఓ సియోను కుమార్తె, నీవు ఆనందించుము, your king cometh, నీ రాజు వచ్చి ఉన్నాడు. meek and sitting upon an ass, మరి సాత్వికుడై ఒక గాడిద పైన కూర్చొని, and a colt the foal of an ass. మరి ఆ గాడిద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు సియోను కుమార్తెతో చెప్పుడి. What was the attraction? Brother Branham said, సబెనం గారు అడిగారు, అసలు ఆకర్షణ ఏమిటి? a prophet had prophesied, ఒక ప్రవక్త ప్రవచించాడు. and now that prophecy was being fulfilled. మరి ఇప్పుడు ఆ ప్రవచనము ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నది. And whenever a prophecy is fulfilled, మరి ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నప్పుడు it creates an attraction. అది ఒక ఆకర్షణను సృజిస్తున్నది. అది Whenever some scripture is being fulfilled, brother, sister, సోదరుడా, ఎప్పుడైనా ఏదైనా లేఖనము నెరవేర్పు జరుగుతున్నప్పుడు it creates a disturbance. అది వాస్తవంగా ఒక డిస్టర్బెన్స్ ని అది తయారు చేస్తుంది. It creates a stir. అక్కడ ఒక కదలికను తీసుకొస్తుంది. అది జరిగినప్పుడు Everybody gets attracted. ప్రతి ఒక్కరు దానికి ఆకర్షించబడతారు. What is this? అది ఏమిటిది? What is taking place? అసలు ఏం జరుగుతున్నది? Some are puzzled, కొంతమంది ఆశ్చర్యపడతారు, others get confirmed, మరి కొంతమంది నిశ్చేతకు వస్తారు, some are confused, కొంతమంది గలిబిలి చెందుతారు, some are convinced. మరి కొంతమంది ఒప్పించబడతారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. This is that scripture. ఇది ఆ లేఖనమై ఉన్నది అని. Like today is May 29th, మరి ఈ రోజున మే 29 వలే, and if you follow the death and burial and resurrection of Christ, మరి క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానమును గనుక మీరు వెంబడిస్తే, and if you follow the dates the prophet gave, మరి ప్రవక్త మనకిచ్చిన దినమును గనుక మనం వెంబడిస్తే, then today is May 29th, ఈ రోజున మే 29, and this is the day of Pentecost. yes, ఇదే ఆ దినమై ఉన్నది, పెంతెకోస్తు దినము. Today was the day when 9 o'clock in the morning in the upper room the Holy Ghost just crackled down. ఇదే ఆ రోజు అయి ఉన్నది. ఉదయకాల సమయములో ఆ మేడ గదిలో పరిశుద్ధాత్మ వారిపైకి దిగి వచ్చున్నాడు. And when it came down, మరి అది కిందికి వచ్చి ఉన్నప్పుడు they started speaking in tongues, వారు భాషలు మాట్లాడడం ప్రారంభించారు. and they broke out like a beehive. మరి Like a beehive, bees from a beehive. మరి వారు ఎలాగూ ఒక తేనె తట్టులో నుండి ఎలాగైతే తేనె తీగలు అలా వెళ్తాయో ఆ విధంగా వాళ్ళు కూడా అవ్వడం ప్రారంభించారు. These are not my words. Brother Branham used these words. ఈ మాటలు నేను వాడలేదండి, ఇది సోదరు బ్రెన్హామ్ గారు వాడిన మాటలు ఇవి. And when they broke out of that room, మరి వాళ్ళు ఎప్పుడైతే ఆ గదిలో నుండి అలా తేనె తీగల వలె అలా వాళ్ళు వచ్చారో, బయటకు వచ్చారో, so many people had gathered there, అక్కడ చాలా మంది జనులు సమకూడి ఉన్నారు. that event created such a stir among them. మరి ఆ సంఘటన వారి మధ్యలో ఎలాంటి కదలికను తీసుకొచ్చిందంటే, They started saying, వారు ఇలా చెప్పడం ప్రారంభించారు, what is this? ఏంటిది ఇది? Are they drunk with new wine? వీరేమైనా క్రొత్త మద్యము త్రాగితేరా? Then Peter stood up and said, అప్పుడు పేతురు లేచిబడి ఇలా చెప్పాడు, this is that which the prophet Joel said. ఇది అది ప్రవక్త యోవేలు చెప్పినది. Whenever a prophecy gets fulfilled, ఎప్పుడైనా ఒక ప్రవచనం నెరవేర్పు జరిగినప్పుడు it creates an attraction. అది ఒక ఆకర్షణను సృజిస్తది. It creates a stir. అది ఒక కదలికను, జనుల మధ్యలో ఒక కదలికను తీసుకొస్తుంది. అది If that May 29 something was being fulfilled, మరి మే 29న ఆ రోజున ఏదో నెరవేర్పు జరిగితే, I'm wondering today what must be getting fulfilled now. మరి ఈ రోజు నేను అడగగోరుతున్నాను, ఈ రోజున ఏం నెరవేర్పు జరగాల? Definitely there's some word for this day also. ఖచ్చితంగా ఏదో వాక్యము ఈ దినము కోసం కూడా ఉన్నది. There's some kind of word for this time. మరి ఈ కాలము కొరకు ఏదో రకమైన వాక్యము ఉన్నది. Are we seeing that fulfillment? ఆ యొక్క నెరవేర్పును మనం చూడగలుగుతున్నామా? May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And may we see what God has told through this prophet. మరి దేవుడు ఈ ప్రవక్తకు చెప్పింది ఏదైతే ఉందో అది మీరు పొందుకుందురు గాక. The prophecy of Zechariah 9 మరి జకరియా 9వ అధ్యాయములోని ప్రవచనము was getting fulfilled. అది నెరవేర్పు జరుగుతా ఉన్నది. And I'm just taking it from the message first. నేను మొదటగా దాని వర్తమానంలో నుండి తీసి చూపిస్తున్నాను. And I'll show you from the scriptures. తర్వాత లేఖనములో నుండి దాన్ని చూపిస్తాను. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక.
According to that prophecy, ఆ ప్రవచనం ప్రకారముగా the prophecy said, ఆ ప్రవచనం చెప్తున్నది, thy king cometh. నీ రాజు వచ్చి ఉన్నాడు. It was the coming of a king. అది రాజు యొక్క రాకడ. I hope you're understanding it. అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. It was not talking about a prophet. అది ప్రవక్త గురించి మాట్లాడతలేదు. అది It was not talking about a minister. లేకపోతే ఒక సేవకుని గురించి మాట్లాడతలేదు. అది It was talking about thy king. అది నీ రాజు వచ్చుచున్నాడని మాట్లాడుతా ఉన్నది. Thy king cometh. నీ రాజు వచ్చి ఉన్నాడు. How is he coming? ఆయన ఎలా వస్తున్నాడు? Riding upon an ass. ఒక గాడిద పైన ఆయన ఎక్కి వస్తా ఉన్నాడు. Riding upon a white donkey. ఒక తెల్లని గాడిద పైన ఆయన స్వారీ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. And Christ knew మరి క్రీస్తుకు తెలుసు the hour of that ride has come. ఆ యొక్క స్వారీ చేసే ఆ గడియ వచ్చేసిందని క్రీస్తుకు తెలుసు. So he called his disciples. అందుకే ఆయన తన శిష్యులను పిలిచాడు. Get those donkeys. ఆ యొక్క గాడిదలను తీసుకురండి. And I'll sit on that donkey. నేను ఆ గాడిద పైన కూర్చుంటాను. And I'll go to Jerusalem. మరి నేను యెరూషలేమునకు వెళ్తాను. He could have walked also. ఆయన నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. He could have walked to Jerusalem. ఆయన యెరూషలేములోనికి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. But he didn't walk this time. కానీ ఈసారి ఆయన నడవడం లేదు. This time he hired a donkey. This time he hired a donkey. ఈసారి ఆయనకు ఒక గాడిద ఉన్నది. Because this time కారణం ఈసారి he'll not walk into Jerusalem. ఆయన యెరూషలేమునకు నడుచుకుంటూ వెళ్తలేడు. He'll ride into Jerusalem. ఆయన యెరూషలేములోనికి స్వారీ చేసుకుంటూ వెళ్తున్నాడు. This is his first ride. ఇది ఆయన మొదటి స్వారీ. I'll show it to you from the scriptures. నేను ఇప్పుడు మీకు లేఖనంలో నుండి దాన్ని చూపించాను మీకు. And I'll prove it to you from the message. మరి నేను దాని వర్తమానంలో నుండి రుజువు చేస్తాను. 2000 years back, 2000 సంవత్సరాల క్రితము when he rode on that white donkey, ఆయన తెల్లని గాడిద పైన స్వారీ చేసి వెళ్తున్నప్పుడు for the first time, మొట్టమొదటిసారిగా he presented to Israel, ఆయన ఇశ్రాయేలులకు చూపించబడ్డాడు. to Jerusalem, యెరూషలేముకి himself as a king. ఆయనే స్వయంగా రాజని. He knew this. అది ఆయనకు తెలిసి ఉన్నది. Nobody will understand me. నన్ను ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు అని ఆయనకు తెలిసి ఉన్నది. But we find కానీ మనం కనుగొంటున్నాం there were few people there. అక్కడ కొంతమంది జనులు ఉన్నారు. Few people there That's right, కొంతమంది జనులు ఉన్నారు. who opened their clothes. మరి వారి యొక్క వస్త్రములను పరిచారు. They put it on the ground. వారు దానిని వస్త్రములను పరిచారు భూమిపైన. Some people took palm leaves. మరి కొంతమంది Palm leaves. ఒలివ కొమ్మలను తీసుకున్నారు. థాంక్యూ. It's written in other gospel. మరి అది వేరే సువార్తలో చెప్పబడిన ప్రకారముగా నేను చెప్తున్నాను. And they were waving it to him. మరి ఆ ఒలివ కొమ్మలను తీసుకొని వారి చేతిలో పట్టుకొని ఇలాగో ఊపుతున్నారు. What were they crying? వారు ఏమని కేకలేస్తున్నారు? Hosanna. హోసానా. To the Son of Man? ఆ మనిషి కుమారుడికా? No. కాదు కాదు Read the కాదు. scripture. లేఖనం చదవండి. To the Son of God? లేదా దేవుని కుమారుడుకా? No. లేదు 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 లేదు. Hosanna to the Son of David? yes. హోసానా దావీదు కుమారుడికి. There were some who had a revelation. అక్కడ కొంతమంది ఉన్నారు వారు ప్రత్యక్షత కలిగి ఉన్న వాళ్ళు. He is the coming king. ఆయనే వచ్చుచున్న రాజు. Though Rome was ruling at that time, ఆ సమయంలో రోమానే అన్య రోమానే అక్కడ పరిపాలన చేస్తున్నది. but they believed కానీ వాళ్ళు నమ్మారు he is the king of Israel. ఆయనే ఇశ్రాయేలుకు రాజు అయి ఉన్నాడని. That is why few days later, ఆ కారణాన్ని బట్టే కొన్ని దినముల తర్వాత when he was hanging on the cross, ఆయన శిలువ పైన వేలాడుతున్నప్పుడు this was one of the accusations. మరి ఇది ఆయన పైన పెట్టిన ఒక నేరము. నేరాలలో ఒక నేరము. He called himself the king of the Jews. అతను యూదులకు రాజని తనకు తాను పిలుచుకున్నాడు కదా. Take that thing down from the cross. ఇప్పుడు నీవు ఆ శిలువను విడిచి కిందికి దిగిరా. And that time Pilate said, ఆ సమయంలో పిలాతు చెప్పాడు, Jesus the king of the Jews. మరి యేసు అదిగో యూదుల రాజు అని పెట్టాడు అక్కడ. They said, take it down. వాళ్ళు అన్నారు అది తీసేయండి. Pilate said, అప్పుడు పిలాతు అన్నాడు, what I have written, I have written. నేను ఏం రాశానో అది నేను రాసేసానిగా. I can't do that. దాన్ని నేను ఇక చేయలేను, తీసేయడం నేను చేయలేనిగా. He was presented as a king, ఆయన రాజుగా ప్రదర్శించబడ్డాడు, but not accepted as that king. కానీ రాజుగా ఆయన అంగీకరించబడలేదు. What happened to that Jerusalem? ఆ యెరూషలేము తర్వాత ఏమైంది? That Jerusalem was destroyed by Rome. మరి ఆ యెరూషలేము రోము ద్వారా నాశనం చేయబడింది. That Jerusalem that didn't accept him, మరి ఆ యెరూషలేము ఆయనను అంగీకరించిన వారు
was rejected వారు త్రోసివేశారు, and they were killed by Rome. వాళ్ళు రోము చేత చంపబడ్డారు. I would like to show you something నేను further. ఇక్కడ ఇంకొంచెం ముందు మీకు చూపించాలని కోరుతున్నాను. What happened in that ride? ఆ స్వారీలో ఏం జరిగింది? In Matthew 21, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో he rode into Jerusalem. ఆయన యెరూషలేములోనికి స్వారీ చేసుకుంటూ వెళ్ళాడు. After entering the Jerusalem, యెరూషలేములోనికి ప్రవేశించిన తర్వాత immediately he performed a miracle. మరి వెంటనే ఆయన ఒక అద్భుతమును చేశాడు. ఆయన He cursed a fig tree. ఆయన ఒక అంజురపు చెట్టును శపించాడు. And after cursing the fig tree, మరి ఆ అంజురపు చెట్టును శపించిన తర్వాత next day morning it was dried up. మరుసటి ఉదయమునే అదంతా ఎండిపోయింది. And Peter said, Lord, see the tree you cursed. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా చూడు నువ్వు శపించబడిన ఆ చెట్టు ఏ విధముగా ఎండిపోయిందో. Then the Lord turned to his disciples and said, మరి ప్రభువు ఆ యొక్క శిష్యుల వైపు తిరిగి ఈ విధంగా చెప్పాడు, have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచుము. If you say to this mountain, నీవు గనుక ఈ యొక్క పర్వతముతో చెప్పినట్లయితే. which mountain did he point to? ఆయన ఏ పర్వతం వైపు చూపిస్తూ చెప్పాడు? It was the Mount of Olives. అదే ఒలీవల యొక్క కొండ, ఒలీవల యొక్క పర్వతం. That's where he had descended from. ఎక్కడైతే ఆయన కిందికి దిగి వచ్చున్నాడో. If you say to this mountain, నీవు గనుక ఈ యొక్క కొండకు చెప్పినట్లయితే, be thou removed నీవు తీసివేయబడి, and be thou cast into the sea, నువ్వు సముద్రములో పడవేయబడునుగా కానీ, you shall have what you said. నువ్వు ఏమి చెప్పావో అది జరుగుతుంది. So he was demonstrating the power of the spoken word in that ride. కాబట్టి ఆయన ఆ యొక్క స్వారీలో పలకబడిన మాట యొక్క శక్తిని ఆయన ప్రత్యక్షపరుస్తా ఉన్నాడు, ప్రదర్శిస్తా ఉన్నాడు. In that ride he was demonstrating to his disciples the power of the spoken word. ఆ స్వారీలో తన శిష్యులకు ఆయన పలకబడిన మాట యొక్క శక్తిని గూర్చి ప్రదర్శన చూపిస్తున్నాడు. In that ride, మరి ఆ స్వారీలో when he entered Jerusalem, ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు he purged the temple. ఆయన అక్కడ మందిరమును శుద్ధి చేశాడు. And he removed all those who are selling and buying and doing all that nonsense. మరి ఎవరెవరైతే అమ్మడాలు కొనడాలు చేస్తున్నారో వాటన్నిటిని ఆయన తీసివేసేశాడు. ఆ బుద్ధిహీనతనంతా తీసివేశాడు. ఆ మందిరమును ఆయన శుద్ధి చేశాడు. Are you listening, please? దయచేసి మీరు వింటున్నారా? Then in that ride, మరి ఆ యొక్క స్వారీలో in Matthew 24, మరి మత్తయి సువార్త 24లో, and Matthew 24 is after Matthew 21. yes, మత్తయి సువార్త 24 అధ్యాయము మత్తయి సువార్త 21 అధ్యాయం తర్వాత జరిగింది. What was he doing, brother? ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ సోదరుడా? He's opening the book. ఆయన పుస్తకాన్ని తెరుస్తా ఉన్నాడు. He's opening the seals. ఆయన ముద్రలను తెరుస్తున్నాడు. In the word form. వాక్య రూపములో. In that ride. ఆ యొక్క స్వారీలో. Are you catching it, church? సంగమాదారు మీరు పట్టుకుంటున్నారా? Next thing, తర్వాత విషయం, he was betrayed. తర్వాత ఆయన అప్పగించబడ్డాడు. In that ride. ఆ స్వారీలో. Next thing, తర్వాత he was crucified. ఆయన సిలువ వేయబడ్డాడు. The word was crucified in that ride. yes, వాక్యము సిలువ వేయబడినది ఆ స్వారీలో. I hope you're understanding it, church. సంగమాది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. All these things taken place in that ride. మరి ఈ కార్యాలన్నీ కూడా జరిగినవి ఆ స్వారీలోనే. But what happened the last? కానీ చివరికి ఏం జరిగింది? The divinity died. ఆయన చనిపోయిన క్షణంలోనే The veil of the temple was opened. మరి మందిరం యొక్క తెర, దేవాలయపు తెర రెండుగా చిరిగి తెరవబడినది. There was a mighty earthquake. మరి అక్కడ ఒక బలమైన భూకంపం వచ్చింది. And the graves were opened. మరి అక్కడ సమాధులు తెరబడ్డాయి. And those sleeping saints who were sleeping for 4,000 years came out of the grave. ఆ నిద్రించిన ఆ యొక్క భక్తులు, పరిశుద్ధులు 4000 సంవత్సరాల నుండి నిద్రించిన వారు అందులో నుండి బయటకు వచ్చారు. ఆ పరిశుద్ధులందరూ. It finished with a rapture. అది ఎత్తబడినతో ముగించబడింది. It finished with the opening of the graves. మరి అది ఆ సమాధులు తెరబడడంతో అది ముగించబడింది. Can we say amen to that? దానికి మీరు ఆమేనని చెప్పగలరా? But let me tell you, కానీ ఒక విషయం మీకు చెప్పనివ్వండి. few living ones understood him. అయితే కొంతమంది సజీవంగా ఉన్నవారు ఆయనను అర్థం చేసుకున్నారు. But the Jerusalem he came to, కానీ యెరూషలేములోనికి ఏదైతే ఆయన వచ్చాడో, rejected him. ఆయనను త్రోసివేశారు. I repeat it. నేను మరలా దాన్ని చెప్తున్నా. That Jerusalem he had come to rejected him. ఆ యెరూషలేము ఆయన వచ్చినది, ఏ యెరూషలేముకి అయితే వచ్చాడో అది ఆయనను త్రోసివేసినది. Now ఇప్పుడు that Jerusalem was finished.
ఇప్పుడు ఆ యెరూషలేము అయిపోయింది దాని పని. That generation was finished. ఆ తరం వారు పని అయిపోయింది. They were dispersed in the nations. వారు అనేక దేశాలలోనికి చెల్లాచెదరు చేయబడ్డారు. Now today, కానీ ఈ రోజున after 2000 years, 2000 సంవత్సరాల తర్వాత Israel is gathered back to the homeland. ఇజ్రాయెల్ మరలా తిరిగి వాళ్ళ స్వదేశములో సమకూర్చబడ్డారు. Now there is a new generation. ఇప్పుడు ఒక కొత్త తరం ఉన్నది. Now Israel is getting ready. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ సిద్ధపడుతున్నది. Now again they are getting ready. మరి మరలా ఇప్పుడు వారు సిద్ధపడుతున్నారు. And now this Jerusalem today, మరి ఈ రోజున ఈ యెరూషలేము, the generation of this time, ఈ యొక్క సమయంలో ఉన్న తరం వారు are getting ready వారు సిద్ధపడుతున్నారు for another ride. మరొక స్వారీ కోసము. Listen carefully. జాగ్రత్త వినండి. We are going to read in the scripture. దాన్ని మనం లేఖనంలో నుండి చదవబోతున్నాము. In Revelation 19, ప్రకటన 19లో this time again, ఈసారి మరలా he's coming back to Jerusalem. ఆయన యెరూషలేముకు తిరిగి వస్తున్నాడు. What is he called? ఆయన what is his Called ఆయన ఏం పిలిచాడు? King of Kings ఆయనను ఏమని పిలవబడ్డాడు? And రాజులకు రాజు and the Lord of Lords. ప్రభువులకు ప్రభు అని. In that first ride, ఆ మొదటి స్వారీలో he was rejected as a king. ఆయన రాజుగా త్రోసివేయబడ్డాడు. But in the second ride, కానీ రెండవసారి స్వారీలో why is he coming? ఆయన ఎందుకు వస్తున్నాడు? We'll read it in the scripture. మనం లేఖనాల్లో చదివినాము. He will fight for Jerusalem. ఆయన యెరూషలేము కొరకు యుద్ధము చేయును. Because Jerusalem will be surrounded by armies. ఎందుకంటే యెరూషలేము ఇదిగో సైన్యము చేత చుట్టుముట్టబోతున్నది. Then the Lord, అప్పుడు ప్రభువు this time, ఈసారి not on a white donkey, ఈసారి ఆయన తెల్ల గాడిద పైన కాదు కానీ but on a white horse. కానీ తెల్లని గుర్రము పైన. That same word, అదే వాక్యం in his glorified body, ఆయన మహిమా శరీరములో incarnate word. మరి అక్కడ రూపు దాల్చిన వాక్యం. Brother Branham said incarnate word, సో బెనమ్ గారు చెప్పాడు అవతారం ధరించిన వాక్యం. came riding back to Jerusalem మరలా తిరిగి యెరూషలేములోనికి స్వారీ చేస్తూ ఉన్నాడు. to kill the beast, అక్కడున్న మృగాన్ని చంపడానికి, to kill the armies, మరి అక్కడున్న సైన్యములను చంపేయడానికి, fight for Jerusalem, యెరూషలేము కొరకు యుద్ధం చేయడానికి, and get the temple built, మరి తిరిగి అక్కడ మందిరం కట్టబడడానికి, enter Jerusalem, మరి యెరూషలేములో ప్రవేశించి, and this time మరి ఈసారి reign in the millennium as a king. మరి ఆయన రాజుగా పరిపాలన చేయబోతున్నాడు 1000 ఏళ్ల పరిపాలనలో. Follow these two rides. ఈ రెండు స్వారీలను మీరు వెంబడించండి. When he was riding on a donkey, ఆయన గాడిద పైన స్వారీ చేస్తున్నప్పుడు he was giving Israel a preview of Revelation 19. ప్రకటన 19 యొక్క ముందు ప్రదర్శనను అక్కడ ఇశ్రాయేలులకు ఇస్తా ఉన్నాడు. And telling them, మరి వారు చెప్తా ఉన్నాడు, though you're rejecting me today, ఈ రోజు మీరు నన్ను త్రోసివేస్తున్నా, tomorrow you'll need me. రేపు నేను మీకు అవసరమై ఉన్నాను. Without me you cannot be a nation. నేను లేకుండా మీరు దేశముగా ఉండలేరు. All your enemies will kill you. లేకపోతే నీ యొక్క శత్రువులందరూ మిమ్మల్ని చంపేస్తారు. And see that natural Israel today, మరి ఈ రోజున ప్రకృతి సంబంధమైన ఇశ్రాయేలులు, all the Arab nations, Russia, China and all the communist bloc is gathering against Israel. మరి ఈ రోజున రష్యా, చైనా, మరి ఆ కమ్యూనిస్ట్ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా సమకూడుతున్నారు. What did God say in Ezekiel 38? మరి దేవుడు హెజ్కేలు 38లో ఏం చెప్పాడు? I will draw Gog and Magog and Meshech and Tubal to the land of Israel for a battle. మరి నేను గోగును మగాగును అలాగునే తాబేలును మరి వారిని నేను ఇదిగో యెరూషలేమునకు తీసుకొని వస్తాను వారితో యుద్ధం చేయడానికి. And I'll slay them. నేను వారిని చంపేదను. Israel will not be able to kill them. మరి ఇశ్రాయేలు వారిని చంపలేరు గాని, It is at that time కానీ ఆ సమయంలో the Lord appears on a white horse ప్రభువు తెల్లని గుర్రము పైన ప్రత్యక్షమవుతాడు. to save that Israel, ఇశ్రాయేలులను కాపాడడానికి, to slay the beast, మరొకడున్న మృగమును చంపేయడానికి, to slay the beast's armies, మరి ఆ మృగముకు సంబంధించిన సైన్యములన్నిటినీ ఆయన చంపివేయడానికి, and give Israel back its possessions. మరి ఇశ్రాయేలుకు తిరిగి వారి యొక్క
వారి యొక్క స్థానమును తిరిగి ఇవ్వడానికి. And this time మరి ఈసారి he'll reign as a king. ఆయన రాజుగా పరిపాలన చేస్తాడు. That generation is gone, ఆ యొక్క తరం వాళ్ళు వెళ్ళిపోయారు, which rejected him in the first ride. మొదటి యొక్క స్వారీలో ఎవరైతే ఆయనను త్రోసివేశారో. Amen. But there is another generation today. ఆమేన్. ఈ రోజు మరొక తరం వారు ఉన్నారు ఈ రోజున. What did the book of Zechariah say? జకరియా గ్రంథంలో ఏం చెప్పబడుతున్నది? Smite the shepherd, మరి ఆ గొర్రెల కాపరిని చంపుము, and the sheep shall be scattered. దాని ద్వారా గొర్రెలన్నీ కూడా చెల్లాచెదరు అవునట్లుగా. And I'll turn my hands to the little ones. అయితే నేను నా యొక్క చేతులను ఆ చిన్న గొర్రెల కొరకై నా చేతులను చాచి తిని. When was that scripture fulfilled? ఆ యొక్క లేఖనం ఎప్పుడు జరిగింది? Christ, the shepherd of Israel, మరి క్రీస్తు ఇశ్రాయేలుకు గొర్రెల కాపరిగా, betrayed by Judas Iscariot ఇస్కరియోతు యూదా ద్వారా అప్పగించబడిన తర్వాత, and killed on the cross. మరి శిలువ పైన ఆయన చంపబడినాక The shepherd was smitten. అక్కడ గొర్రెల కాపరి చంపబడ్డాడు. What happened next? తర్వాత ఏం జరిగింది? The sheep Israel was scattered. మరి అక్కడ గొర్రెలై ఉన్న ఇశ్రాయేలులు చెల్లా చెదరైపోయారు. But after 2000 years, కానీ 2000 సంవత్సరాల తర్వాత I'll turn my hands to the little ones. మరి నేను ఆ చిన్న వాటి కొరకై నా చేతులను త్రిప్పుతిని. That little Benjamin group, ఆ చిన్న బెన్యామీను గ్రూపు, that 1,44,000, ఆ 1,44,000 మంది, I'll bring them back. వారిని నేను తిరిగి తీసుకొస్తాను. I'll give them the Holy Ghost. నేను వారిని పరిశుద్ధాత్మ కింద ఉంచుతాను. I'll seal them. నేను వారిని చూసేదను. I'll give them a message. నేను వారికి ఒక వర్తమానం ఇచ్చేదను. He's talking about another generation. ఆయన మరొక తరం కోసం మాట్లాడుతున్నాడు ఆయన. Now I can tell you, brother, మరి నేను మీకు చెప్పగలను సోదరుడా, what happens with natural Israel మరి ఏదైతే ఆ భౌతిక సంబంధమైన ఇశ్రాయేలుకు జరుగుతున్నదో, happens with the spiritual Israel. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు కూడా అదే జరుగుతుంది. Could it be possible? అది సాధ్యమవుతుందా? There are two rides for a spiritual Israel. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు కూడా ఇదిగో 2 స్వారీలు ఉన్నాయి. Could it be possible అది సాధ్యమేనా? that the king came, రాజు వచ్చాడు, but he's rejected? కానీ ఆయన త్రోసివేయబడ్డాడు. He's not understood. ఆయన అర్థం కావట్లేదు. Majority are confused. మరి అనేక మంది కూడా గలిబిలి చెందుతున్నారు. But there are few people కానీ today, ఈ రోజున కొంతమంది జనులు ఉన్నారు, even in that first ride, ఆ మొదటి స్వారీలో కూడా who caught him, who caught that revelation. ఆ ప్రత్యక్షతను ఎవరు పట్టుకున్నారు? Yes, this is our king. అవును, ఈయన మా రాజు. Yes, we understand. అవును, మాకు అర్థమైనది. Yes, we understand he's riding to Jerusalem. అవును, యెరూషలేముకు ఆయన స్వారీ చేసుకుంటూ వస్తున్నాడని మాకు అర్థమైంది. And we worship him. మరి మేము ఆయనను ఆరాధిస్తున్నాం. Those who couldn't understand it, అయితే దానిని ఎవరైతే అర్థం చేసుకోలేకపోయారో, they were telling to those who understood it, shut up. ఎవరైతే అర్థం చేసుకున్న వాళ్ళని చూసి నోరు మూసుకోండి అని అంటారు. అర్థం చేసుకున్న వాళ్ళు, Why are you making so much noise? అరే మీరు ఎందుకు అంత గోల చేస్తున్నారు? Shut up, ఎందుకు అంత please. అల్లరి చేస్తున్నారు? ఎందుకు అంత గోల చేస్తున్నారు? నోరు మూసుకోండి. And told Jesus, tell these people to shut up, మరి please. యేసుతో ఇలా చెప్పారు, ఈ ప్రజలకు చెప్పము నోరు మూసుకొని ఉండమని, అల్లరి చేయవద్దని. What did Lord Jesus tell them? అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏం చెప్పాడు? If they shut up, ఒకవేళ వాళ్ళు గనుక నోరు మూసుకున్నట్లయితే these rocks will cry out. ఈ బండలు కేకలు వేస్తాయి అన్నాడు ఆయన. In other words, ఇంకో మాటలో there చెప్పాలి, will be an earthquake. ఒక భూకంపం ఉంటుందని చెప్పాడు. The rocks will cry out. అప్పుడు ఈ యొక్క రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు. Oh, praise God. ఓ దేవునికి స్తోత్రం. There was some in that generation ఆ తరములో కొంతమంది ఉన్నారు who understood him when he came on that donkey. ఆ గాడిద పైన వచ్చినప్పుడు ఆయనను అర్థం చేసుకున్నవారు. Then Brother Branham read in that attraction that same scripture. You can go home and read that message. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వర్తమానం చదవండి. అదే ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటనే వర్తమానంలో సోదరుడు బ్రహ్మం గారు ఇదే లేఖనాన్ని చదివాడు ఆయన. He said the same God that spoke of the first coming spoke of his second coming. ఆయన ఏమన్నాడంటే అక్కడ, ఇదిగో అదే దేవుడు మొదటి రాకడను గురించి పలికిన వాడే ఇప్పుడు తన రెండవ రాకడను గురించి కూడా పలికాడు అంటే. Amen. ఆమేన్. Listen to this carefully, brother. ఇది జాగ్రత్తగా వినండి సోదరుడా. And from Zechariah 9, మరి జకరియా 9 నుండి he went to Zechariah 14. తర్వాత ఆయన జకరియా 14కు వెళ్ళాడు ఆయన. Don't meet me for Zechariah 14 for a minute. మరి ఒక్కసారి మనము మరి 14వ అధ్యాయంకు వెళ్దాం ఒక్క నిమిషం. And I like to show you something. నేను ఇక్కడ ఒక దాన్ని మీకు చూపించాలని ఆశిస్తున్నాను. We read one part. We'll read one part in Revelation 19.
ఒక భాగమును ప్రకటన 19లో చదువుదాం మనము. But we are reading another part here. మరి ఇక్కడను మనము మరొక భాగాన్ని ఇక్కడ చదువుతున్నాం మనం ఇప్పుడు. Zechariah 14. జకరియా 14. And let's read from verse 4. మరి 4వ వచనం నుండి మనం చదువుదాం. Listen carefully. జాగ్రత్తగా వినండి. And his, that is Christ, we know that, feet shall stand in that day upon the Mount of Olives, which is before Jerusalem on the east. And the Mount of Olives shall cleave in the midst thereof toward the east and toward the west. And there shall be a very great valley. And half of the mountain shall be removed towards the north, and half it toward the south. Yes, brother. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివ కొండ మీద ఆయన అంటే ఎవరో కాదు, క్రీస్తు ఉన్నాడు మనకు తెలుసు. ఆయన పాదములు ఉంచగా ఒలివ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టున వరకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. Before we read this, దీన్ని చదివే ముందు let's read from verse 1. 1వ వచనం నుండి చదువుదాం మనం. And identify in the scriptures which day is the Lord speaking of. మరి ప్రభు ఏ దినమున ఈ యొక్క లేఖనాలు మాట్లాడుతున్నాడో వాటిని మనం ఇప్పుడు గుర్తించడానికి. Behold, the day of the Lord Amen. cometh, and thy spoil shall be divided in the midst of thee. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. Verse 2. 2వ వచనం. For I will gather all nations against Jerusalem to battle, and the city shall be taken, and the houses rifled, and the women ravished, and half of the city shall go forth into captivity. Yes. And the residue of the people shall not be cut off from the city. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధం చేయుటకు నేను అన్ని జనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లబెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడి పోవుదురు, అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిల్తురు. Verse 3. 3వ వచనం. Then shall the Lord go forth Amen. and fight against those nations as when he fought in the day of battle. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధం చేయు రీతిగా ఆ అన్య జనులతో యుద్ధము చేయును. When these nations will have surrounded Jerusalem, యెరూషలేము చుట్టూ ఈ అన్య జనులందరూ కూడా ఈ అన్య జనుల దేశాలన్నీ కూడా చుట్టుముట్టినప్పుడు then shall the Lord go forth. అప్పుడు యెహోవా బయలుదేరి. How will he come? ఆయన ఎలా వస్తాడు అప్పుడు? మరి Now that is not written here. ఇక్కడ అది రాయబడి లేదు ఎలా వస్తాడో. It is written in Revelation 19. అది ప్రకటన 19లో రాయబడి ఉన్నది అది. And I saw the heaven opened. మరి అక్కడ ఏమని చెప్పబడుతుంది? ఇదిగో పరలోకము తెరవబడుట నేను చూచితిని. And behold, a white horse. ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడుచున్నది. And he that sat on him మరి ఆ తెల్లని గుర్రంపై కూర్చున్నవాడు is faithful and true. నమ్మకమైన వాడు, మరి సత్యవంతుడు. And out of his mouth went the sharp two-edged sword, ఆయన నోటిలో నుండి రెండంచులు గల వాడైన ఖడ్గము by బయలుదేరుచున్నది. which he shall smite the nations. దానితో అతను దేశములను సంహరించును. And by the way, he's not coming alone. ఆయన ఇప్పుడు ఒక్కడే రావడం లేదండి. There's an army with him. ఆయనతో పాటు ఒక సైన్యం కూడా ఉన్నది. I want to show you something. నేను మీకు చూపించగోరుతున్నాను. In that first ride, he came alone on the donkey. Amen. ఆ మొదటి యొక్క స్వారీలో ఆయన ఒక్కడే వచ్చాడు, ఆ గాడిద పైన స్వారీ చేసుకుంటా. But when he comes second time కానీ ఆయన రెండవసారి వస్తున్నప్పుడు మాత్రం and present himself as the King of Kings, మరలా ఆయన అప్పుడు తనను తాను అదిగో రాజులకు రాజుగా ఆయన చూపించుకుంటున్నప్పుడు, this time ఈసారి he's not coming alone. ఆయన ఒంటరిగా రావడం లేదు. There's a group of people. అక్కడ ఒక గుంపు ప్రజలు ఉన్నారు. They are also on white horses, వారు కూడా తెల్లని గుర్రముల పైన ఉన్నారు, riding with him. ఆయనతో పాటు స్వారీ చేస్తున్నారు. They are a part of that ride. వారు ఆ స్వారీలో వారు భాగమై ఉన్నారు. Can we say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? And it's not just him. అది కేవలం ఆయన మాత్రమే కాదు, They all together వాళ్ళందరూ కలిసి will fight for Jerusalem. యెరూషలేము కొరకు యుద్ధము చేస్తారు. Hallelujah. హల్లెలూయా. Listen to this. దీన్ని వినండి. In that first ride, ఆ మొదటి
ఆ స్వారీలో he was son of man, one man. ఆయన ఏకైక మనిషి కుమారుడు, ఒక్క వ్యక్తి ఆయన. But in that second ride, కానీ ఆ రెండవ స్వారీలో he's that same God, ఇప్పుడు ఆయన ఏదే దేవుడు, incarnate man, ఒక మానవుల్లో ఆయన రూపుదాల్చాడు. but he has an army with him. కానీ ఈసారి ఆయనతో ఒక సైన్యం ఉన్నది. They all together are riding. వాళ్ళందరూ కలిసి స్వారీ చేస్తున్నారు. Can I see some of them here? దానిలో కొంతమంది నేను ఇక్కడ చూస్తున్నానా? Do you consider that you have a white horse? మరి మీకు కూడా ఒక తెల్లని గుర్రము Do you have a white horse? మీరు గుర్తించగలుగుతున్నారా? Brothers మీకు, and sisters, సోదరి సోదరులారా, మీకు తెల్లని గుర్రమునని మీరు గ్రహిస్తున్నారా? I believe there are people here. నేను నమ్ముతున్నాను ఇక్కడ కొంతమంది జనులు ఉన్నారు. You are a part of that army. మీరు ఆ యొక్క ఆర్మీలో, ఆ సైన్యంలో భాగమై ఉన్నారు. Amen and amen. ఆమేన్ అన్నారు. ఆమేన్. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. But now see, కానీ ఇప్పుడు చూడండి, when Jerusalem is surrounded, యెరూషలేము చుట్టుముట్టబడినప్పుడు all the nations squeeze Jerusalem. right. I'm using that word. అన్ని జనుల దేశాలన్నీ కూడా యెరూషలేమును ఒత్తిడి చేసినప్పుడు, అంటే ఆ ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు చుట్టుముట్టి, Jerusalem is under a squeeze. యెరూషలేము ఇప్పుడు ఒక ఒత్తిడి క్రింద ఉన్నది. Then the Lord shall come. అప్పుడు ప్రభువు వచ్చును. Then the Lord shall fight. అప్పుడు ప్రభువు యుద్ధము చేయును. Oh, this is a big mystery. ఓ, ఇది గొప్ప మర్మమై ఉన్నది. And what happens? ఏం జరుగుతున్నది? When he comes riding on his white horse, ఆయన తన యొక్క తెల్లని గుర్రంపై స్వారీ చేసుకొని వస్తున్నప్పుడు, now comes fourth verse. ఇప్పుడు 4వ వచనం వస్తున్నది. And his feet shall stand in that day upon the Mount of Olives. ఆ దినమున యెరూషలేము యొక్క తూర్పు తట్టున ఉన్న ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, What is the result? అప్పుడు దాని ఫలితం ఏమవుతది? Mount of Olives break in two parts. మరి ఒలివ కొండ 2 భాగాలుగా చీల్చిపోతుంది. One goes to north, one goes to south. ఒకటో దక్షిణం వైపోతుంది, ఒకటో ఉత్తరం వైపోతుంది. What happened? ఏం జరుగుతుంది? In the first ride he said, మరి మొదటి యొక్క స్వారీలో ఆయన చెప్పాడు, if you say to this mountain be moved. ఆమేన్. ఈ యొక్క పర్వతముతో లేదా కొండతో ఇది ఇక్కడ నుండి పోవునుగా అని చెప్పినట్లయితే, In the second ride, ఇప్పుడు 2వ స్వారీలో he literally moves that mountain. ఆయన ఇప్పుడు వాస్తవికంగా ఆయన ఆ పర్వతమును ఆయన 2గా చీల్చి పక్క జరుపుతున్నాడు ఆయన. So now you'll understand. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. In his first ride he was prophesying about his second ride. Yes. ఆయన తన మొదటి స్వారీలో తన 2వ స్వారీని గూర్చి ప్రవచిస్తున్నాడు ఆయన. It's not just a statement. అది కేవలం ఒక వ్యాఖ్యానం కాదు అది. Now he literally moved that mountain. ఆయన నిజంగా వాస్తవికంగా ఆ ఒలీవ కొండను తీసి ఆయన కదిలిస్తున్నాడు, 2గా చీల్చి ప్రక్క జరుపుతున్నాడు. And when that mountain will be removed, మరి ఎప్పుడైతే ఆ పర్వతము 2గా చీల్చబడి ప్రక్క జరపబడుతుందో, a valley will be made. అక్కడ ఒక లోయ ఏర్పడుతుంది. What is that valley? ఆ లోయ ఏమిటి? A way of escape. అది పారిపోవడానికి ఒక మార్గము. He broke a mountain. ఆయన ఒక పర్వతమును చీల్చాడు. He broke something ఆయన ఏదో దాన్ని చీల్చాడు. and made a way in between, మరి దానికి మధ్యలో ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, by which you can flee away. దాని ద్వారా నువ్వు అక్కడి నుండి పారిపోవడానికి. What happened in 1963? 1963లో ఏం జరిగినది? 1 foot on land and 1 on sea. Amen, amen. ఒక పాదము సముద్రం మీదను, ఒక పాదము భూమి పైనను. What did he do? ఏం చేశాడు ఆయన? He broke the seals. ఆయన ముద్రలను పగలగొట్టాడు. What was the opening of the seals? మరి ఆ ముద్రలను తెరవడం అంటే ఏమిటి? It opened a way. అది ఒక మార్గమును తెరిచింది. The 7 thunders, 7 ఉరుములు, the 7 voices, 7 స్వరాలు, it opened a way అదొక మార్గమును తెరిచినది, by which the real Jerusalem will escape. మరి దానిలో బైబిల్ ఏమని చెప్తున్నదంటే, అదిగో నిజమైన యెరూషలేము దానిలో నుండి వారు తప్పించుకుందురు. Escape where? ఎక్కడికి తప్పించుకుంటారు? In a rapture. ఎత్తబడుటలోనికి. Can you understand it, church? అప్పుడు నీకు అర్థమవుతుందా సంగమా? Listen carefully. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు God bless you. Please sit down. కూర్చోనండి దయచేసి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I know this word is so exciting. నాకు తెలిసి ఈ వాక్యం చాలా ఉత్తేజాన్ని ఇస్తదని. Naturally you get filled up when you hear these things. ఈ విషయాలను మీరు వింటున్నప్పుడు వాస్తవంగా మీరు నింపబడతా ఉంటారు. Now you read that message. ఇప్పుడు ఈ వర్తమానమును చదవండి మీరు. Brother Branham took this part. సౌద్ బెనమ్ గారు ఈ భాగాన్ని తీసుకున్నాడు. And did you know where did he connect it? మీకు తెలుసా దీనిని ఎక్కడ ఆయన అనుసంధానం చేశాడో?
ఈ లేఖనాన్ని తీసుకొని Now this is the interesting part. ఇది చాలా ఆసక్తికరమైన భాగం ఇది. By the way, how many of you have read that message? ఇంతకు మీలో ఎంతమంది ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటనే వర్తమానం చదివారో చేతులెత్తండి. Have you read that message? ఆ వర్తమానం మీరు చదివారా? God bless you, my minister brothers. God bless everybody. సేవక సోదరులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి సోదరి సోదరులు మిమ్మల్ని దేవుడు దీవించును గాక. If you have not read, kindly read it. ఒకవేళ మీలో ఎవరైనా దయచేసి చదవకపోతే వెళ్ళి చదవండి Clearly. స్పష్టంగా. Okay, first let us read the scripture. yes మొదటిగా మనము లేఖనం చదువుదాం ఇక్కడ. So this mountain will cleave. అయితే ఈ యొక్క పర్వతం రెండుగా చీలిపోతుంది. Verse 5. 5వ వచనంలో, And ye shall flee to the valley of the mountains. Amen. For the valley of the mountains shall reach unto Azal. Yeah, ye shall flee like as he fled from before the earthquake in the days of Uzziah, king of Judah. And the Lord my God shall come and all the saints with thee. man కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండలలోనికి పారిపోదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. How will the Lord come? నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ప్రభు ఎలా వస్తాడు? With all the saints. ఆ పరిశుద్ధులందరితో కలిసి వస్తాడు. ఇక్కడ He's coming on that white horse. ఆయన ఆ యొక్క తెల్లని గుర్రంపై వస్తున్నాడు. To Jerusalem. యెరూషలేములోనికి. Which we read in Revelation 19. అది ప్రకటన 19లో మనం దాన్ని చదువుతున్నాము. But కానీ now comes another verse. ఇప్పుడు మరొక వచనం వస్తున్నది. Verse 6. 6వ వచనం. And it shall come to pass in that day that the light shall not be clear nor dark, but it shall be one day which shall be known to the Lord, not day nor night. But it shall come to pass that at evening time it shall be light. Amen. యెహోవా ఆ దినమున ప్రకాశమునకు సంకుచితములుగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. Taking this scripture, ఈ లేఖనమును తీసుకున్న ద్వారా Brother Branham started explaining what happened when he went west. Yes, and how the seven angels came. ఈ లేఖనాన్ని తీసుకొని సోదరుడు బ్రెన్హామ్ గారు ఇలా వివరించడం మొదలుపెట్టాడు. ఆయన ఏ విధముగా పశ్చిమమునకు వెళ్ళాడో, ఆయన అక్కడ ఆ 7 దూతలు ఎలా వచ్చాడో వివరించడం మొదలుపెట్టాడు ఆ వర్తమానంలో. What we read in Zechariah 14, ఇక్కడ జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో ఆయన ఏదైతే చదివాడో will actually literally happen in future. అది వాస్తవికంగా అది భవిష్యత్తులో జరుగుతుంది. But taking this as a type, అయితే ఆయన ఈ లేఖనాన్ని ఒక సాదృశ్యంగా తీసుకొని of a happening today, ఈ రోజు జరుగుతున్న సంఘటనగా Brother Branham drew our attention to something else. మరి సోదర బ్రెన్హామ్ గారు ఇంకేదో దాని కొరకు ఆ ఏకాగ్రతను ఆకర్షించాది. When his feet shall stand on a mountain. మరి ఆయన ఒక పాదములు అదిగో ఆ కొండపైన నిలబడినప్పుడు, and Brother Branham this time మరి ఈసారి సోదర బ్రెన్హామ్ గారు చెప్పారు, starts talking about Sunset Mountain. ఆయన సన్సెట్ పర్వతం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన. Are you with me, brother? సోదరుడు మీరు నాతోనే ఉన్నారా? Since time is going on, it will not be possible to read the message. It will be 1 o'clock in the morning. మరి సమయం చాలా వేగంగా వెళ్తుంది కాబట్టి వర్తమానంలో దాన్ని తీసుకొని చదవడం సాధ్యపడదు. ఒకవేళ చదివితే ఉదయం 1 అవుతుంది. Listen carefully. ఇప్పుడు జాగ్రత్త వినండి. And after saying that, అది చెప్పిన తర్వాత what did Brother Branham say? సోదర బ్రెన్హామ్ గారు ఏం చెప్పారు? You see, these are the words what the prophet said. సోదర బ్రెన్హామ్ గారు చెప్పిన మాటలు ఇవ్వండి. What's happened upon Mount Sunset? ఆ సన్సెట్ పర్వతం పైన ఏం జరిగినది? I'm reading paragraph 148. 148వ పారాగ్రాఫ్. What's happened upon Mount Sunset? మరి సన్సెట్ పర్వతం పైన ఏం జరిగినది? God confirming his word. దేవుడు తన వాక్యాన్ని ఆయన నిరూపిస్తున్నాడు. That's what all this noise is about. మరి అదే ఈ యొక్క శబ్దం అంతా కూడా. Notice, గమనించము, it's God fulfilling his promised word again. ఆయన తన యొక్క వాక్యమును మరలా ఆయన
రుజువు చేస్తున్నాడు. of Revelations 10, 1 to 7. ప్రకటన 10:1 నుండి 7 వరకు గల 7వ దూత బూర ఊదు కాలంలో దేవుని మనోద సమాప్తంలో నా వాగ్దాన వాక్యమును దేవుడు మరలా నెరవేర్చుచున్నాడు. What is he saying here? ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? What happened on Sunset Mountain? ఆ సన్సెట్ పర్వతం పైన ఏం జరిగినది? Another prophecy getting fulfilled. మరొక ప్రవచనం నెరవేరు జరుగుతున్నది. Which prophecy? ఏ ప్రవచనం? Revelations 10. ప్రకటన 10. This is not what I am saying, ఇది or నేను what any చెప్పట్లేదు. brother is saying. లేకపోతే ఇంకెవరో సహోదరులు చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. This is what a prophet said. ఇది ప్రవక్త చెప్పినది. Yes. అవును. Revelations 10, 1 to 7. ఆమేన్. ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 7 వరకు. And in the days of the sounding of the seventh angel's message, 7వ దూత బూర ఊదు కాలములలో the mystery of God should be finished. దేవుని మర్మమంతయు సమాప్తమగును. The hidden mystery of Revelations 10, 1 to 7. మరి ఆ దాగి ఉన్న మర్మము ప్రకటన 10:1 నుండి 7 వరకు. The last message to the last church age. చివరి సంఘకాలమునకు చివరి వర్తమానం. What is the last message? మరి చివరి వర్తమానం ఏంటి? What is the last message? చెప్పండి, చివరి వర్తమానం ఏంటి? The hidden mystery of Revelation 10, 1 to 7. yes. ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 7 వరకు గల దాగున్న మర్మము. Without Revelation 10, 1 to 7, you don't have a message. ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు లేకుండా అసలు నీకు వర్తమానమే లేదు. Before Revelation 10 was fulfilled, మరి ప్రకటన 10 నెరవేర్పు జరగక మునుపు there were many denominations. అక్కడ అనేకమైన సంఘ శాఖలు ఉండే. It is the opening of the seals that called a bride. yes. ఇది ముద్రలు తెరబడుటయే వధువుని పిలిచినది. యా that's right. Why I'm reading it? ఇది ఎందుకు నేను చదువుతున్నాను? I felt inspired today morning in the hotel room when I was in Warangal, and God brought me this message. నేను హోటల్ రూమ్ లో ఉన్నప్పుడు నేను ప్రేరేపించబడ్డాను. వరంగల్లో నేను ఉన్నప్పుడు ఇది చదవమని. That's why I'm reading it for you. అందుకోసమే నేను మీకు చదువుతున్నాను ఇప్పుడు. Has Revelation 10, 1 to 7 been fulfilled? ప్రకటన 10:1 నుండి 7 వచనాలు నెరవేర్పు జరిగినదా? Or maybe not fulfilled? లేదా నెరవేర్పు జరగలేదా? Maybe partly fulfilled? లేదా కొద్దిగానే నెరవేర్పు జరిగిందా? Or has been fulfilled? లేదా పూర్తిగా నెరవేర్పు జరిగిందా? Has been fulfilled. ప్రకటన 10:1 నుండి 7 వచనాలు పూర్తిగా నెరవేర్పు జరిగినదే. Without Revelation 10, 1 to 7, we didn't have a message. ప్రకటన 10:1 నుండి 7 వచనాలు లేకుండా అసలు మనకు వర్తమానమే లేదు. He doesn't even stop at Revelation 10, 1 to 7. ఆయన అక్కడ కేవలం ప్రకటన 10:1 నుండి 7 వరకు మాత్రమే ఆగలేదు ఆయన. The last message to the last church age, చివరి సంఘకాలమునకు చివరి వర్తమానం అంటున్నాడు ప్రవక్త గారు, fulfills exactly in this age, Luke 17:30, Yes. the day when the Son of Man shall be revealed. ఆమేన్. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములను అను లూకా 17:30లోని మాట ఈ కాలములో సరిగ్గా నెరవేరుచున్నది. It has been fulfilled. అది నెరవేర్చున్నది. Son of Man revealed. మనుష్య కుమారుడు ఏకైక మనుష్య కుమారుడు ప్రత్యక్షమవుట. Son of Man shown his face. మనుష్య కుమారుడు తన యొక్క ముఖమును చూపించాడు. That also I'll read you from the message. నేను దాని కూడా వర్తమానంలో చదివి చూపిస్తా. Who is the Son of Man? ఎవరా మనుష్య కుమారుడు? The word of God. దేవుని యొక్క వాక్యం. And it was revealed. అది ఇప్పుడు బయలుపరచబడింది. ఆమేన్. yes. You know what's the next paragraph? మీకు తెలుసా తర్వాత పారాగ్రాఫ్ లో ఏం చెప్పాడు? And there shall rise false prophets and Amen. false Christs. ఎగ్జాక్ట్లీ. మరి అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు లేచి Show great signs and wonders, గొప్ప సూచక్రియలు అద్భుతములు చేయుదురు. in so much it deceive the elected if possible. సాధ్యమైతే ఏర్పరచబడిన సైతము మోసపుచ్చెదరు. What's the next line? తర్వాత వరుస ఏంటిది? The people still in doubt. ప్రజలు ఇంకా సందేహములోనే ఉన్నారు. And as usual, యథావిధిగానే the church is just as puzzled. సంఘము ఆశ్చర్యములో ఉన్నది. Are you understanding? మీకు అర్థమవుతున్నదా?
Few paragraphs before that, దానికంటే కొంచెం ముందు ఆ యొక్క పారాగ్రాఫ్లలో ప్రవక్త చెప్పాడు. దీనికంటే కొంచెం పారాగ్రాఫ్ల ముందు he started explaining. ఆయన ఇలాగ వివరించడం మొదలు పెట్టాడు. And what happened that అక్కడ ఏం జరిగిందంటే, when that blast came మరి ఆ పేలుడు జరిగినప్పుడు, and those 7 angels came, ఆ 7 దూతలు వచ్చినప్పుడు, I'm reading paragraph 140 now. ఇప్పుడు నేను 140 పారాగ్రాఫ్ చదువుతున్నా. What was the message? వర్తమానం ఏమిటి? Return home, ఇంటికి తిరిగి వెళ్ళుచున్నాను. for thus saith the Lord. ఎందుకనగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. The 7 mysteries that's been hid in the Bible all these years. Amen. Yes, completely. The 7 mysteries that's been hid in the Bible all these years. These denominations and everything, God is going to open those 7 mysteries to us in the 7 seals. ఈ సంవత్సరములన్నిటిలోనూ ఈ శాఖలు మొదలగు వానికి మరుగై బైబిల్లో దాగుండిన 7 మర్మములు దేవుడు మనకు ఆ 7 ముద్రలలో విప్పనై ఉన్నాడు అన్నాను. Next paragraph. తర్వాత పారాగ్రాఫ్. There was that circle coming up from the earth. ఆమేన్. అదిగో ఆ వృత్తము భూమిలో నుండి పైకి వచ్చుచున్నది. Like a mist forming. పొగ మంచు ఏర్పడిన రీతిగా వృత్తము భూమిలో నుండి పైకి వచ్చుచున్నది. When it did, అది అలాగూ జరిగినప్పుడు it went plumb up into the mountain. అది పర్వతములోనికి వెళ్ళి Begin to circle on westward. అది వచ్చిన మార్గము నుండి పశ్చిమ దిశకు గుండ్రముగా వెళ్ళనారంభించినది. From the way it come. అది వచ్చిన మార్గమున Science found it after a while. ఆ తర్వాత కొంత సమయమునకు సైన్స్ దాన్ని కనుగొనినది. In that picture, అదే ఆ పటము 30 miles high 30 మైళ్ళ ఎత్తు and 25 miles across. మరి 25 మైళ్ళ వైశాల్యం. Just exactly in the circle of the pyramid. సరిగ్గా పిరమిడ్ వృత్తములోనే ఉన్నది. Para 142. 142 పారాగ్రాఫ్. And the other day, మరొక రోజున standing there, అక్కడ నిలబడి ఉండగా turn the picture to the right, పటమును కుడి ప్రక్కకు త్రిప్పగా, and there is Jesus. అక్కడ యేసు ఉన్నాడు. As he was in the 7 church ages. 7 సంఘకాలంలో ఉన్నట్లుగానే The white wig on. యేసు తెల్లని జుట్టుతోను Showing supreme deity. మరి మహోన్నతమైన దైవత్వమును చూపించుచు అక్కడ ఉండెను. He's Alpha and Omega. ఆయన అల్ఫా మరియు ఒమేగా. He's the first and the last. ఆయన ఆదియు మరియు అంతము. He's the supreme judge of all eternity. సమస్త నిత్యత్వమునకు ఆయన మహోన్నత న్యాయాధికారిగా అక్కడ నిలబడి ఉన్నాడు. Standing there. అక్కడ నిలబడి ఉండి, Listen what he's saying. Standing there ప్రవక్త అంటున్నాడు, వినండి, ఇక్కడ ఆయన అక్కడ నిలబడి ఉండి to confirm the message of the hour. ఈ గడి యొక్క వర్తమానమును స్థిరపరచుచుండెను. He came to confirm the message of this hour. ఆయన ఈ గడి యొక్క వర్తమానమును స్థిరపరచడానికి ఆయన వచ్చాడు. And మరియు there shall be light about the evening time. సాయంకాల సమయమున వెలుతురు కలుగును. This is the evening light. ఇదే ఈ సాయంకాల వెలుగిది. The light in the evening time. ఇదే సాయంకాల సమయమున వెలుతురు. What's it all about? ఇదంతా ఏమిటి? Listen now, brother. ఇప్పుడు వినండి జాగ్రత్త. This problem started in United States. ఇది యునైటెడ్ స్టేట్స్ లో ఈ సమస్య ప్రారంభమైంది. Because you know this picture was attacked. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఈ యొక్క పటము పైన దాడి జరిగింది. Oh, this is just a rocket fuel. ఓ, ఇది కేవలం రాకెట్ పొగ ద్వారా ఏర్పడింది అని. There's no face of Christ. అసలు అందులో ఏ క్రీస్తు ముఖము లేదులే. Then somebody said, అప్పుడు ఒకళ్ళు చెప్పారు, the black and white sees the face, but that original Life magazine doesn't show the face. మరి ఆ బ్లాక్ అండ్ వైట్ గా ఉన్న ఫోటో ఉంది, ఆ ఫోటోలో ఆ ముఖం కనబడుతుంది, కానీ ఆ ఒరిజినల్ గా ఉన్న ఆ పిక్చర్ ఏదైతే ఉందో దాంట్లో లేదు కదా. Somebody gave Brother Branham black and white picture. ఎవరో సోదర్ బ్రహ్నాం గారికి ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇచ్చారు. I think it was Brother Peregrine, yes. నేను అనుకుంటున్నా అది పెరిగ్రీన్ ఇచ్చాడు అనుకుంటా సోదర్ బ్రహ్నాం గారికి ఆ సమయంలో. And the Holy Spirit said, అప్పుడు పరిశుద్ధాత్మ చెప్పాడు, if the black and white picture is wrong, why did the angel talk with Brother Branham to turn the picture? Amen. ఒకవేళ గనుక ఆ యొక్క బ్లాక్ అండ్ వైట్ యొక్క పటము తప్పైతే ప్రభుదూత ఎందుకు విలియం బ్రెన్నాం గారికి నీవు ఆ పటమును కుడిపక్కు తిప్పుము అని చెప్పాడు? Brother Branham didn't turn the picture. సోదర్ బ్రెన్నాం గారు దాన్ని తిప్పలేదని కుడి పక్కకు. 2 years he didn't see the picture. 2 సంవత్సరాలు ఆయన అసలు అది చూడలేదు ఆయన. It is the Holy Ghost.
అది పరిశుద్ధాత్మ, It was the angel of the Lord అది ప్రభు ఒక దూత who told Brother Branham, సో బెరామ్ గారికి చెప్పాడు, turn the picture. ఆ యొక్క పటమును త్రిప్పుము, And there was the face of Christ. అదిగో అక్కడ క్రీస్తు యొక్క ముఖము ఉన్నది. Are you understanding it, church? ఓ సంఘం, అది నీకు అర్థమవుతున్నదా? Listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. All these years, ఈ సంవత్సరాలంతా the picture was there. అక్కడ ఆ పటము ఉన్నది. Suddenly it disappeared. అకస్మాత్తుగా అది ఇప్పుడు మాయమైపోయింది. ఏంది? Thank God it didn't disappear for me. నాకైతే అది అదృశ్యం కాలేదు, And it- మాయమైపోలేదు నాకు. And it cannot disappear for the people of God. దేవుని ప్రజలకు అది ఎన్నడూ మాయం కాదండి. అంటే ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు అది కనబడతలేదు. చాలా మంది ఇంట్లలో కానీ చర్చిలలో కానీ అది తీసేశారు ఈరోజు. Somebody in US said, మరి యుఎస్ఏలో ఎవరో ఒకరు చెప్పారు ఇలా, if Brother Branham was told the facts, సోదరు బ్రెన్నామ్ గారు కనుక వాస్తవాలు చెప్పి ఉంటే, he would have corrected himself. ఓహో, సోదరు బ్రెన్నామ్ గారికి మనము వాస్తవాలు చెప్తే ఆయనే తనకు తాను సరి చేసుకునేవాడు అని ఎవరో చెప్పారు అమెరికాలో. I said, hello sir, అప్పుడు నేను అన్నా, హలో అయ్యా, who are you? నువ్వు ఎవరు అసలు? Are you the prophet? నువ్వేమైనా ప్రవక్తవా? Are you the messenger to this age? ఈ కాలమునకు నువ్వు ఏమైనా వర్తమానికుడివా? You are correcting the prophet? నువ్వు ప్రవక్తను సరి చేస్తున్నావా? You are correcting Brother Branham? నువ్వు సోదరు బ్రెన్నామ్ గారిని సరి చేస్తున్నావా? Who are you? నువ్వు ఎవరివి? And this is just one message. ఇది కేవలం ఒక్క వర్తమానంలో మాత్రమే చూపిస్తాను. Many messages he said that. దీనిని అనేక వర్తమానంలో చెప్పాడు ఆయన. Even in Shreveport in his last series in 65, some days before accident, he mentions the same thing. మరి శ్రీపోర్ట్ లో ఆయన చివరి సిరీస్ ఏదైతే జరిగిందో అదే ఆయన యాక్సిడెంట్ లో చనిపోక ముందు ఇదిగో ఆయన ఇవే విషయాలు చెప్పాడు ఆయన. You mean God is allowing a prophet to make mistakes again and again and again? నీ యొక్క అర్థము, ప్రవక్త గారిని దేవుడు తప్పిదములు వెనక తప్పిదములు, తప్పిదములు అలాగనే చేయనట్టుగా అనుమతిస్తున్నాడు అంటావా? Let me tell you, bride, వధువా, నేను మీకు చెప్పనివ్వండి, the bride cannot be deceived. వధువు మోసపరచబడలేదు. Keep that in your mind. అది మీ మనసులో పెట్టుకొని ఉండండి. This is a spirit. ఇది ఒక ఆత్మ ఉన్నది. I don't blame anybody in particular, నేను ఫలానా అని ఎవరిని గురించి కూడా నేను నిందిస్తలేను. because my brother, we are not fighting against each other, ఎందుకంటే సోదరుడు, మనం ఒకరికొకరం పొట్లాడుకోవడం లేదు, but we are fighting against the devil. కానీ ఆ దయ్యమునకు వ్యతిరేకముగా మనం పోరాడుతున్నాం. We are fighting against spirits. ఆ ఆత్మలు, ఆ దయ్యపు ఆత్మలకు వ్యతిరేకముగా మనం పోరాడుతున్నాం. And these spirits are coming from the west మరి ఈ యొక్క ఆత్మలన్నీ కూడా పశ్చిమం నుండి వస్తున్నాయి, and going everywhere. మరి అన్ని ప్రతి చోటుకు వెళ్తున్నాయి. ఇప్పుడు You know what happened in the first church age? మొదటి సంకాలంలో ఏం జరిగిందో మీకు తెలుసా? From the headquarters, Jerusalem, came the message. మరి ఆ యెరూషలేములో నుండి వర్తమానం వచ్చింది, ఆ రాజధానిలో నుండి, హెడ్ క్వార్టర్స్ లో నుండి. And from the headquarters came some others. తరువాత Headquarters came some others. Some yeah. others. Yeah. అదే రాజధానిలో నుండి, అదే హెడ్ క్వార్టర్స్ లో నుండి ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు. When Paul preached to the Gentiles, అప్పుడు పౌలు గారు అన్య జనులకు బోధించాడు, and they became Christian churches. వారు క్రైస్తవ సంఘాలు అయ్యారు. వాళ్ళు After Paul, పౌలు గారు తర్వాత some other Jews went. ఆ తర్వాత కొంతమంది యూదులు వెళ్ళారు అక్కడ. What were they preaching those churches? అప్పుడు ఆ అన్య జనుల సంఘాలకు వాళ్ళు ఏం బోధిస్తున్నారు? You should be circumcised. మీరు సున్నతి చేయబడాలి. You should be circumcised. మీరు సున్నతి చేయబడాలా. Then Paul fought against them. పౌలు గారు వారికి వ్యతిరేకంగా పోరాడాడు. Some people thought, కొంతమంది జనులు అనుకున్నారు, because they are coming from the headquarters, they should be accepted. yes వాళ్ళ హెడ్ క్వార్టర్స్ నుండి వస్తున్నారు కాబట్టి, ఆ రాజధాని నుండి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని మనం అంగీకరించాలని కొంతమంది అనుకున్నారు. But Paul fought against such people. కానీ పౌలు గారు అలాంటి వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడాడు. Then they held a council. మరి వారు ఒక సభను ఏర్పాటు చేశారు. And then it was decided మరి అక్కడ వాళ్ళు నిర్ణయించారు, that the Gentiles don't need to be circumcised. అన్య జనులు సున్నతి చేయవలసిన అవసరము లేదు. What happened in that Acts will happen in this Acts. మరి అక్కడ అపోస్తల కార్యంలో ఏం జరిగినదో ఇప్పుడు ఇక్కడ అపోస్తల కార్యంలో అదే జరుగుతా ఉన్నది. It's a spirit of apostasy that's going in the world. మరి అదే ఒక తప్పుడు ఆత్మ ఇప్పుడు ప్రపంచంలో వెళ్తా ఉన్నది. It's just my sincere prayer, brother. నా యొక్క యథార్థమైన ప్రార్థన సహోదరుడా, come out of it before it is too late. ఆలస్యము కాక మునిపే దానిలో నుండి బయటకు వచ్చేసేయండి.
Listen carefully. జాగ్రత్తగా వినండి. This is just one message I read you from. మరి నేను ఒక్క వర్తమానం మీకు చదువుతాను. But there are so many other messages కానీ ఇంకా అనేకమైన వర్తమానాలు ఉన్నాయి. where I can prove to you నేను మీకు రుజువు చేయగలను. that he told that this Revelation 10 was fulfilled. మరి ప్రకటన 10 నెరవేర్పు జరిగిందని ఆయన చెప్పి ఉన్నాడు. Blessed be the name of the Lord. ప్రభు యొక్క నామము స్తుతించబడును గాక. The day when the Son of Man shall be revealed. మరి ఆ ఏకైక మనిషి కుమారుడు బయలుపరచబడిన So దినమున we know మనకు తెలుసు that has happened. అది జరిగినది అని. Can we say amen? దాన్ని మీరు ఆమేన్ అని చెప్పగలరా? Has Revelation 10 happened? ప్రకటన 10 జరిగినదా? Amen. ఆమేన్. Are we confused? మీరేమైనా గర్భిలో ఉన్నారా? No, we are not confused. మనమైనా గర్భిలో ఉన్నామా? లేదు లేదు లేదు, మన గర్భిలో లేం. It has happened. అది జరిగినది. It has been అది fulfilled. నెరవేరిపోయినది. Amen. ఆమేన్. And if you want to understand it, brother, you can sit. Come and we'll sit down and we'll discuss. ఒకవేళ గనుక మీకు అది అర్థం కావాలని అనుకుంటే రండి కూర్చుందాం, దాని గురించి మనం మాట్లాడుకుందాం. Amen. ఆమేన్. Has it been done? అది జరిగినదా? Further down he says, తర్వాత కింద ఆయన చెప్తున్నాడు, in that same place అదే స్థలములో where the cloud went up, ఎక్కడైతే ఆ యొక్క మేఘము పైకి వెళ్ళినదో 1 year later, ఓ సంవత్సరం తర్వాత the Holy Spirit said, pick up a rock and throw it. మరి పరిశుద్ధాత్మ చెప్పాడు, ఒక రాయిని తీసుకొని పైకి విసురుము అని. What happened? ఏం జరిగింది? Judgment struck the west coast. మరి ఆ పశ్చిమ తీరమున తీర్పు తాకినది. What was that? అది ఏమిటది? Earthquake opening the earth. మరి అక్కడ భూకంపము, భూమి భూమి రెండుగా చీలిపోవడము. He's comparing the earthquake in the days of Uzziah and this earthquake that's splitting the Mount of Olives with that earthquake that came on the west coast. ఉజ్జియా దినములలో వచ్చిన భూకంపమును, అలానే ఆయన ఒలివ కొండపైకి వచ్చిన ఆ యొక్క సమయంలో ఆ ఒలివ కొండ రెండుగా చీలిపోయే దాని గురించి, అదే విధంగా పశ్చిమ తీరమున వచ్చిన భూకంపము, టూసాన్ ప్రాంతంలో పశ్చిమ తీరమున వచ్చిన, అలస్కాలో వచ్చిన భూకంపం గురించి ఈ మూడింటిని ఆయన పోల్చుతూ ఉన్నాడు. ఆయన Further down he says, ఆయన కింద ఇంకా చెప్తున్నాడు, and the God of heaven promised the evening time would have evening lights. ఆమేన్. సాయంకాల సమయమున సాయంకాలపు వెలుగు ఉండునని పరలోకమందున్న దేవుడు వాగ్దానం చేశాను. 3 years ago this mystery was a prophecy. ఆమేన్. 3 సంవత్సరాల క్రితము ఈ మర్మము ఒక ప్రవచనమై ఉండెను. What time is it, sir? Where I preached it, he said. మరి ఆయన అన్నాడు, కానీ ఇప్పుడు ఇది చరిత్ర. అదే ఆయన అంటున్నది, అయ్యల్లారా ఎంత వేలనేది అని నేను చెప్పినప్పుడు అది ఒక ప్రవచనమై ఉండే. But now కానీ ఇప్పుడు it's history. ఇది చరిత్ర. It's past. అది జరిగిపోయేను. The promise is fulfilled. వాగ్దానము నెరవేరినది. What time is it, sir? అయ్యలారా ఎంత వేలైనది. And watch this attraction. ఈ ఆకర్షణ ఏమిటి? God fulfilling his word. దేవుడు తన వాక్యం నెరవేర్చుచున్నాడు. He's the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. When this event happened, ఎప్పుడు ఈ యొక్క సంఘటన జరిగింది? when this white cloud came, ఈ యొక్క తెల్లని మేఘం ఎప్పుడు వచ్చినది? and Christ came with an open book, మరి క్రీస్తు తన తెరవబడిన పుస్తకంతో వచ్చినప్పుడు, fulfilling Revelation 10. ప్రకటన 10 నెరవేర్పు చేస్తూ, Why did he come? ఎందుకు వచ్చాడు ఆయన? To present himself to the spiritual Jerusalem. మరి ఆత్మ సంబంధమైన యెరూషలేమునకు తనను తాను చూపించుకోవడానికి. But as it happened 2000 years back, 2000 సంవత్సరాల క్రితం ఎలాగైతే జరిగినదో, that Jerusalem couldn't understand him. అప్పుడు అక్కడున్న యెరూషలేము ఆయనను అర్థం చేసుకోలేకపోయినది. In a similar way, ఇప్పుడు అదే విధానములో when he came in this cloud, ఆయన ఈ మేఘములో వచ్చినప్పుడు, when he came with an open book, ఆయన తెరవబడిన పుస్తకముతో ఆయన వచ్చినప్పుడు, the Christian world couldn't understand him. మరి క్రైస్తవ ప్రపంచం ఆయనను అర్థం చేసుకోలేకపోతున్నది. But there were few, brother, కానీ కొంతమంది ఉన్నారు సహోదరుడా, who understood him. ఆయనను అర్థం చేసుకున్నవారు. What did he do in that? ఆయన ఏం చేస్తున్నాడు? Immediately when the book was opened, మరి వెంటనే ఆ పుస్తకం తెరబడినప్పుడు he cleansed the temple. yes, ఆయన మందిరమును శుభ్రము చేశాడు. He cleansed it from Nicolaitans. మరి నికోలైతుల నుండి ఆయన శుభ్రము చేశాడు. He cleansed it from the black horse rider. మరి ఆ నల్లని గుర్రముపై స్వారీ చేయవారి నుండి మందిరమును శుద్ధి చేశాడు. Cleansed it from all the riders. మరి ఆ 4 స్వారీలు చేస్తున్న ఆ క్రీస్తు విరోధి నుండి సంఘమును శుద్ధి చేశాడు. What happened in that ride? ఆ యొక్క స్వారీలో ఏం జరిగింది? He demonstrated the spoken word.
word. ఆయన పలకబడిన మాటను అక్కడ ఆయన ప్రత్యక్షపరిచి చూపించాడు. Squirrels were created. అక్కడ ఉడతలు సృజించబడ్డాయి. The storm was calmed. మన అక్కడ ఆ తుఫాను ఆగిపోయింది. Sister Branham's tumor was just vanished away. సోదరి బ్రెన్నామ్ గారి యొక్క ట్యూమర్ అది అదృశ్యమైపోయింది. Wasn't that happen today, brother? ఈ రోజు అది ఇప్పుడే అది ఈ దినములోనే జరిగిందా సోదరుడా? Did it happen in that ride? అది ఆ యొక్క స్వారీలో జరిగినదా? Was the seals opened? ముద్రలు తెరవబడి Like he opened in Matthew 24? మత్తయి సువార్త 24లో తెరిచినట్టుగా? Then was the word in this age crucified? మరి ఈ కాలములో వాక్యము మరలా సిలువేయబడిందా? Was this word crucified? ఈ వాక్యం మరలా సిలువేయబడిందా? I indict this generation for crucifying Christ the second time. నేను రెండవసారి క్రీస్తును సిలువేసినందుకు ఈ తరం వారి పైన నేను నేరారోపణ చేస్తున్నాను. Yes, brother. అవును సోదరుడా. That Jerusalem ఆ యెరూషలేము which saw the ministry of the prophet. మరి ప్రవక్త యొక్క పరిచర్యలో చూసాం. Many were confused అనేక మంది గలిబిలి చెందారు. and many remain confused. మరి ఇంకా చాలా మంది ఆ గలిబిలి చెంది అలానే మిగిలిపోయి ఉన్నారు. And have gone into that denomination. వాళ్ళు మరలా తిరిగి సంఘ శాఖలకు వెళ్ళిపోయారు. But now కానీ ఇప్పుడు there is another generation. ఇప్పుడు మరొక తరము ఉన్నది. There is another people in the land today. ఈ రోజు దేశంలో మరొక ప్రజలు ఉన్నారు. And like that Jerusalem, ఆ యెరూషలేము వలె when the squeeze comes, మరి ఎప్పుడైతే ఒత్తిడి వస్తదో, will there be a squeeze? ఒక ఒత్తిడి అనేది ఉండబోతుందా? Will there be a boycott? ఒక వెలివేయుట అనేది ఉండబోతున్నదా? Will the bride have to stop preaching? వధువు బోధించుట ఆపవలసి ఉన్నదా? Did the prophet say that? అది ప్రవక్త చెప్పాడా? But when the time comes, కానీ ఆ సమయం వచ్చినప్పుడు, when Jerusalem is surrounded by the armies, yes, యెరూషలేము ఇదిగో ఆ యొక్క సైన్యముల చేత అది చుట్టుముట్టబడినప్పుడు, he'll appear again, ఆయన మరలా ప్రత్యక్షమవుతాడు. the mighty angel ఆ బలిష్ఠుడైన దూత on a white horse. తెల్లని గుర్రం పైన. But this time, కానీ ఈసారి to fight for Jerusalem. యెరూషలేము కోసము And when will- పోరాడడానికి, How will we fight with for Jerusalem? యెరూషలేము కొరకైనా ఎలా యుద్ధం చేస్తాడు? By the word of his mouth. ఆయన నోటిలో నుండి వచ్చిన వాక్యము ద్వారా. Watch the third pole then. అప్పుడు మూడవ ఈడుపును గమనించుము. Watch the spoken word then. అప్పుడు ఆ పలకబడిన మాటను గమనించుము. Oh, bride of Christ, ఓ క్రీస్తు ఒక వధువా, can you catch the message? వర్తమానముని మీరు పట్టుకోగలుగుతున్నారా? Watch the third pole then. అయితే మూడో ఏడుపు ఏంటి? Watch the power of the spoken word then. అది పలకబడిన మాట యొక్క శక్తిని గమనించుము. It'll bring a rapturing faith అది ఎత్తబడిన విశ్వాసం తీసుకొస్తుంది. for the going home of the bride. వధువు ఇంటికి వెళ్ళిపోవడానికి It's already in the message. అది ఇదివరకే వర్తమానంలో ఉన్నది. But he said, కానీ చెప్పాడు, when these works happen, అయితే ఈ క్రియలు జరిగినప్పుడు then the faith will rise. అప్పుడు విశ్వాసం ఇంకా పెరుగుతుంది. Yes, we have faith in the message. అవును, మనకి ఇప్పుడు వర్తమానంలో విశ్వాసం ఉన్నది. Faith cometh by hearing, and hearing by the word. విశ్వాసం వినడం వలన వచ్చును, వాక్యం వినడం వలన కలుగును. Rapturing faith is already in you potentially as a seed. Yes, ఎత్తబడే విశ్వాసం ఇప్పటికే నీలో విత్తన రూపములో ప్రాథమిక దశలో ఉన్నది. But Brother Branham also said, కానీ సోబరామ్ గారు ఇది కూడా చెప్పారు. faith produces works. Yes, విశ్వాసము క్రియలను ఉత్పత్తి చేయును. If you have rapturing faith, నీ కనుక ఎత్తబడే విశ్వాసం ఉంటే it produces rapturing works. అది ఎత్తబడే క్రియలను కూడా నీలో ఉత్పత్తి చేస్తది. What kind of works? ఎలాంటి రకమైన క్రియలు? In that first Exodus, ఆ మొదటి నిర్గమములో the power of the spoken word పలకబడిన మాట యొక్క శక్తి operated by Moses, మోషే ద్వారా operated పనిచేయబడింది. by Joshua. యోషువ ద్వారా పనిచేయబడింది. Sun stand still, ఓ సూర్యుడా ఆగిపోము, moon stand still, ఓ చంద్రుడు అక్కడ ఆగిపోము, let there be frogs, అక్కడ కప్పలు let there be కలుగును గాక, flies, అక్కడ ఈగలు కలుగును గాక. the sword from the mouth. నోటిలో నుండి వస్తున్న ఖడ్గము. In the second Exodus, మరి రెండవ నిర్గమములో he calmed the storm, మరి అది ఆ తుఫానును ఆపివేసింది. he cursed the fig tree. ఆయన అంజురపు చెట్టును శపించాడు. In the third Exodus, మూడవ నిర్గమములో he only showed 5 instances ఆయన కేవలం 5 సంఘటనలు మాత్రమే చూపించాడు. in a small form. అది కూడా చిన్న రూపములో. But now, కానీ ఇప్పుడు when this Jerusalem ఈ యెరూషలేము is surrounded అది చుట్టుముట్టబడినప్పుడు, in a small time of trouble, మరి కొద్ది కాలం యొక్క ఆపదలో this Lord will rise. ఈ ప్రభు పైకి లేచును. This mighty
Michael will rise. ఈ మిఖాయేలు లేచును, This mighty angel will rise. ఈ పరిశుద్ధత లేచును, The same Christ will rise అదే క్రీస్తు తిరిగి లేచును, and come right in. మరలా ఆయన స్వారీ చేసుకుంటూ వచ్చును. And when he comes to you ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు and performs a miracle, ఒక అద్భుతమును చేస్తున్నాడు, then you get a horse అప్పుడు నీకొక గుర్రం వస్తుంది, and you join him in his ride. మరి నీవు ఆయన యొక్క స్వారీలో నువ్వు కూడా చేరుతావు. అప్పుడు In and knoweth it not, మరి దానిని ఎరగదు అనే వర్తమానంలో, in Olan Walker's dream, మరి ఓలన్ వాకర్స్ యొక్క కలలో, I'll ride the trail again. నేను మరలా ఆ దారి గుండానే మరలా నేను రెండవసారి స్వారీ చేయుదును. In Satan's Eden, మరి సాతాను ఏదోన్లో she'll turn in the west and ride again. అందులో ఏమని చెప్పాడంటే ఆమె పశ్చిమం వైపు తిరిగి ఆమె మరలా స్వారీ చేయును. Are you with me till now? ఇక్కడ దాకా మీరు నాతో ఉన్నారా? Then in God's provided place of worship, మరి దేవుడు ఏర్పరచుకున్న ఏకైక ఆరాధన స్థలం అనే వర్తమానంలో, and he said, just remember, from the west will come a white horse rider. మరి ఆయన అన్నాడు, ఇదిగో మీరు గుర్తుంచుకోనండి, ఆ పశ్చిమం వైపు నుండి ఇదిగో ఒక తెల్లటి గుర్రంపై స్వారీ చేయవాడు వస్తాడు. We will ride the trail again. మనము మరలా ఇదే దారిలో స్వారీ చేయుదుము. From I will ride, it's we will ride. నేను స్వారీ చేయుదును అనే దగ్గర నుండి ఇప్పుడు మనము స్వారీ చేయుదుము అనే దాకా చెప్పాడు ఆయన. Are you with me, brother? నాతో ఉన్నారా సోదరుడా? Read the messages. వర్తమానాలు చదవండి. It's all hiding there. అవన్నీ దానిలో అక్కడ దాచబడి ఉన్నాయి. What will happen this time? ఈసారి ఏం జరుగుతుంది? He'll open a way. ఆయన మార్గమును తెరుస్తాడు. A way you have never seen before. నువ్వు ఎన్నడూ ఇదివరకు చూడని మార్గమును, by which you will flee. దాని ద్వారా మీరు అందులో నుండి పారిపోతారు. Miracles you have never seen. నీవు చూడని అద్భుతాలు, ఇంతవరకు నువ్వు ఎన్నడూ చూడని అద్భుతాలు. You can't even think. అసలు కనీసం నువ్వు దానిని ఆలోచించలేవు. Will happen. అది జరుగుతాయి. To raise your faith. నీ విశ్వాసాన్ని పైకెత్తడానికి. And take you out in a rapture. మరి నిన్ను ఎత్తబడిలోనికి తీసుకొని పోవడానికి. God will do it. దేవుడు చేస్తాడు. I'm showing you all from the message. మరి అవన్నీ కూడా నిశ్చయంగా మీరు ఆ వర్తమానంలో ఉన్నాయని చూస్తున్నాను అనుకుంటున్నాను. Some people say nothing is left. కొంతమంది జనులు అంటున్నారు ఇంకేం మిగిలిపోలేదు. They pick up some isolated quotes. కొన్ని అక్కడక్కడ చెప్పిన ఆ యొక్క కొటేషన్స్ ని తీసుకొని వాళ్ళు చెప్తా ఉంటారు ఆ మాట. See, Brother Branham said that. చూడు సోదర్ బ్రహ్నం గారు చెప్పాడు. Why don't you say other things? అవి మాత్రమే చెప్తున్నావు, ప్రవక్త గారు చెప్పాడని కొటేషన్స్ లలో. మరి మిగతా ఎందుకు చెప్పావు నువ్వు? వేరే కూడా ప్రవక్త చెప్పినాయి. We need to read everything. ఎందుకంటే మనం ప్రతి దానిని చదవలసి ఉన్నది. Then we get the entire picture. అప్పుడు మనకు పూర్తి పటము, పూర్తి దృశ్యం వస్తది. Isolated quotes do not help. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసుకునే కోర్స్ తోటి నీకు రావవి. But when you read the entirety, కానీ పూర్తిగా ఆ అంశమునంతా చదివినప్పుడు, ఆ పూర్తి ప్రత్యక్షతనంతా చదివినప్పుడు, then you understand what the prophet was saying. ప్రవక్త ఏం చెప్తున్నాడో అప్పుడు నీకు అర్థమవుతుంది. A little here, a little there. మరి ఇక్కడ కొంతున్నది, అక్కడ కొంతున్నది. And in this age, మరి ఈ కాలంలో Holy Ghost is taking that little there and a little here and connecting it. పరిశుద్ధాత్మ ఇప్పుడు ఇక్కడ కొంతదాన్ని అక్కడ కొంతదాన్ని తీసుకొని ఒకదాంతో ఒకదానికి అనుసంధానం చేసి చూపిస్తున్నాడు ఆయన. He'll fight for Jerusalem. ఆయన యెరూషలేము కొరికి యుద్ధము చేయును. Once again he'll fight. మరొక్కసారి ఆయన యుద్ధము చేయును. And there'll be a new generation. అప్పుడు ఒక కొత్త తరము ఉంటుంది. Beneficiaries of that ride. ఆయన ఆ స్వారీని ముగించినప్పుడు, how is he coming this time? ఈసారి ఆయన ఎలా వస్తున్నాడు? And he has a name written. ఇక్కడ ఒక పేరు రాయబడి ఉన్నది, which no man knows. అది ఎవరును ఏ మానవుడును ఎరగని పేరు. What happens in this ride? ఈ యొక్క స్వారీలో ఏం జరిగినది? A new name is revealed. ఒక కొత్త పేరు బయలుపరచబడింది. A new name known to the bride. వధువుకి ఒక నూతన నామము అది తెలియజేయబడింది. A way is opened. మరొక మార్గము తెరవబడినది. And the bodies are changed. మరి శరీరాలు మార్పు చెందినవి. Faiths which are here go here. విశ్వాసం ఇక్కడున్న స్థాయి నుండి ఇదిగో ఇక్కడ స్థాయికి పెరుగుతుంది. Are you able to see something, brother? సోదరుడా, ఏదైనా చూడగలుగుతున్నారా మీరు? This is the message. ఇది వర్తమానం. The two rides. రెండు స్వారీలు in Jerusalem. యెరూషలేములో. And when he was coming on the donkey, మరి ఆయన గాడిదపై వస్తున్నప్పుడు, he was only giving a preview of what he'll do in future. ఆయన భవిష్యత్తులో చేయబోయే దానిని ఆయన కేవలం ఒక ముందు ప్రదర్శనగా దాన్ని చూపిస్తున్నాడు ఆయన. Are you able to understand this much? ఇంతవరకు మీకు అర్థమైనదా? That same angel అదే దూత which you see in the picture,
ఇక్కడ ఈ పటములో చూసినది Today he is a picture. ఆయన ఈ రోజు ఇక్కడ పటములో ఉన్నాడు. Or even today he's not a picture. అయితే పడన్ Even today he's not just a picture. ఈ రోజు కూడా ఆయన ఒక పటం మాత్రమే కాదండి, పిక్చర్ మాత్రమే కాదు, కానీ ఆయన He's a ఒక వ్యక్తి. person. ఆయన వ్యక్తి. He's right here now. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. And he's here to bless anybody. మరి ఆయన ప్రతి ఒక్కరిని దీవించడానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. Amen. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Blessed be the name of the Lord. ప్రభు యొక్క నామము స్తుతింపబడును గాక. Before God came in flesh to Abraham, అబ్రహాము దగ్గరికి శరీరధారిగా వచ్చే ముందు he came in the word form. ఆయన వాక్య రూపములో వచ్చాడు ఆయన. Who is this Melchizedek? ఈ మెల్కీసెదెకు ఎవరు? Melchizedek made him ready for the second one. మల్కీసెదెకు ఆయనను సిద్ధపరిచింది రెండవ దాని కోసం. Now I'm going to show you something. నేను ఒక దాన్ని మీకు చూపిస్తాను. నేను Just a minute. ఒక్క నిమిషం. Turn with me to Revelations 10. ప్రకటన 10 వైపు తిప్పండి నాతో పాటు. Just 1 minute please, and I'm going to close. ఒక్క నిమిషం అండి దయచేసి, ఆ తర్వాత నేను ముగిస్తాను. I know I spoke for a small time, మరి నేను కొద్ది సమయం వరకు నేను చెప్పాలనుకుంటున్నాను. but I have given you so much. అయితే నేను కొద్ది సమయం వరకే చెప్పాలనుకున్నాను, కానీ నేను చాలా ఇచ్చాను ఇప్పటికి. You can go and meditate and That's meditate right. on that. దానిపైన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మీరు ధ్యానించవచ్చు. Now Revelations 10, ప్రకటన 10, a very famous verse. ఇది చాలా ఫేమస్ మాట, అంటే చాలా ప్రఖ్యాతిగాంచిన మాట. Revelation 10:7. ప్రకటన 10:7. But in the days of the voice of the seventh angel, when he shall begin to sound, the mystery of God should be finished, as he had declared to his servants the prophets. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. God really bless you. దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక. Notice that scripture carefully. ఈ లేఖనమును మీరు జాగ్రత్తగా గమనించండి. It didn't say in the days of the seventh angel. అక్కడ 7వ దూత దినములలో అని చెప్పలే. In the days of the voice of the seventh angel. 7వ దూత యొక్క స్వరపు దినములలో, పలుకు దినములలో, స్వరపు దినములలో. The angel, the man has gone, but his voice has not. ఆ దూత, ఆ మనుష్యుడు వెళ్ళిపోయాడు కానీ ఆయన స్వరము పోలేదు, ఆయన పలుకు పోలేదు. Are you reading the Bible? మీరు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారా? But in the days, the scripture is very, very accurate. That's right. లేఖనము చాలా చాలా ఖచ్చితమై ఉన్నది. అది There is no contradiction in the scriptures. లేఖనములలో ఎలాంటి ఒకదాని పట్ల ఒకటికి వ్యతిరేకత లేదు. God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. But in the days of the voice of the seventh angel. 7వ దూత పలుకు దినములలో, స్వరపు దినములలో. I'm asking you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. Please try to answer me. దయచేసి మీరు నాకు జవాబు చెప్పడానికి ప్రయత్నించండి. What was the voice of the seventh angel? 7వ దూత యొక్క పలుకు ఏమిటి, స్వరం ఏమిటి? What do you think? మీరేమనుకుంటున్నారు? It's the message. అది వర్తమానమే, కరెక్టే. What was that? అదేంటది? Is that the word of God? అది దేవుని యొక్క వాక్యమేనా? వినబడతలే. Is the voice of the seventh angel the word of God? 7వ దూత యొక్క పలుకు లేక స్వరము అది దేవుడి వాక్యమేనా? Or is it not? లేక కాదా? ఏదో ఒకటి చెప్పండి. You have to say it is. నువ్వు అది అవును అని చెప్పాల్సిందే. Because the next line says, ఎందుకంటే తర్వాత వరుస చెప్తున్నది, in the days of the voice of the seventh angel, 7వ దూత పలుకు దినములలో, when he shall begin to sound, అతడు బూర ఊదబోచుండగా, ఊదడం ప్రారంభించుచుండగా, his first ride, ఆయన మొదటి స్వారీ, the mystery of God should be finished. ఆ మర్మము, దేవుని మర్మము సమాప్తమగును. What is that voice revealing? What is the voice? Revealing. ఆ స్వరము ఏమి, ఆ పలుకు ఏమి బయలుపరుస్తున్నది? The mystery of God. దేవుని మర్మమును. What is the mystery of God? దేవుని మర్మం ఏంటి? Christ is the mystery of God revealed. క్రీస్తే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తే బయలుపరచబడ్డాడు.
So what was that voice? కాబట్టి ఆ స్వరం ఏమిటి? It revealed Christ. అది క్రీస్తును బయలుపరుస్తుంది. What was that voice? ఇప్పుడు ఆ పలుకు ఏమిటి? The word of God. అది దేవుడి వాక్యం. ఆమేన్. గ్లోరీ. I know. నాకు తెలుసు. That some people say these things. మరి కొంతమంది జనులు ఇలా చెప్తున్నారు, కొంతమంది ఇలా అంటున్నారండి. But we have to agree. అయితే దాన్ని మనం అంగీకరించవలసి ఉన్నది. Some people quote such events. మరి అలాంటి కొన్ని సంఘటనలను వాళ్ళు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. Brother Branham also spoke a lie one time. సోదర్నామ్ గారు కూడా ఒకసారి అబద్ధం చెప్పాడు. And he asked forgiveness from God. తర్వాత ఆయన దేవుని దగ్గర తను క్షమాపణ అడిగాడు. Many a times he said some things in a private talk or maybe sitting with each other. మరి అనేక సార్లు కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. ఒకరితో ఒకరు కలిసి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, తర్వాత వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు. Yes. అవునండి. But we are not reading that. కానీ మనం దాన్ని చదువుతలేం. We are reading his sounding. మనం ఆయన పలుకును చదువుతాం. మనం Sounding is a message. యా, ఆ స్వరం అనేది వర్తమానమై ఉన్నది. What is that message? ఏమిటి ఆ వర్తమానం? The word of God. దేవుని వాక్యము Revealed. బయలుపరచబడింది. Now I'm asking you a question. నేను ఇప్పుడు నిన్ను ప్రశ్న అడుగుతాను. What is that voice? ఇప్పుడు ఆ స్వరం ఏమిటి? The word of God. దేవుని ఒక వాక్యం. And what is the word of God? దేవుని ఒక వాక్యం ఏమిటి? In the beginning was the word. ఆది యందు వాక్యం ఉండెను. And the word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. And the word was God. వాక్యమే దేవుడై ఉండెను. So what was that voice? కాబట్టి ఇప్పుడు ఆ స్వరం ఏమిటి? This was the voice. ఇదే ఆ స్వరమై ఉన్నది. ఇదే ఆ పలికై ఉన్నది. In the days of the voice of the seventh angel. ఏడవ దూత యొక్క పలుకు దినములలో, It was not స్వరము దినములలో. It was not just the seventh angel speaking. అది కేవలము ఏడవ దూత మాట్లాడడం కాదండి. He came behind the seventh angel. ఏడవ దూత వెనకాల ఆయన వచ్చాడు. And it was his voice through the seventh angel's voice. Yes, అది ఆయన స్వరము ఏడవ దూత స్వరము ద్వారా. Are you ఏడవ understanding? దూత స్వరము ద్వారా ఇది ఆయన స్వరం. అది In the days of this voice. ఈ స్వరము యొక్క దినములలో, ఈ పలుకు దినములలో, In the days of this voice. ఈ యొక్క పలుకు దినములలో, ఈ స్వరము దినములలో The man has gone. మనిషి వెళ్ళిపోయాడు. But that voice is still here. కానీ ఆ స్వరం ఇంకా ఇక్కడ ఉన్నది. And it's still going back to the message to open the book. మరి ఇంకను వర్తమానంలోనికి తిరిగి వెళ్తున్నది ఆ పుస్తకాన్ని తెరవడానికే. For you and me. నీ కొరకు, నా కొరకు. To make us understand this message. ఈ వర్తమానం ఇంకా మనం అర్థం చేసుకోవడానికి. Understand it. మీకు అర్థమైందా? But in the days of the voice of the seventh angel. ఏడవ దూత స్వరపు దినములలో, When he shall begin to sound. అతడు బూర ఊదడం ప్రారంభించుచుండగా. His first ride. అది ఆయన మొదటి స్వారీ. What is that ride? ఏమిటా స్వారీ? The sounding of a message. వర్తమానం యొక్క స్వరము. I hope you're understanding it. అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. I'll ask another question. నేను ఇప్పుడు మరొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. What will happen in the days of the voice of the seventh angel when the sounding comes to an end? ఇప్పుడు ఆ ఏడవ దూత యొక్క దినములలో ఆ పలుకు, ఆ స్వరం ఏదైతే వచ్చిందో అది ముగింపుకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇదో ప్రారంభించినప్పుడు, when he begins to sound, అది ప్రారంభించడం అది పలకడం ప్రారంభించినప్పుడు the mystery will be finished. మర్మములు, దేవుని మర్మము సమాప్తమవుతుంది. Every mystery will be opened. ప్రతి ఒక్క మర్మము తెరవబడుతుంది. But now, కానీ ఇప్పుడు what happens when the days of the voice of his sounding finish? ఆ ఏడవ దూత యొక్క పలుకు దినములు ముగించబడినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు Let me not answer that question. ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పనివ్వండి. Let the Bible answer that question. అది నేను కాకుండా బైబిల్ దానిని జవాబు చెప్పనివ్వండి. You know, it was the seventh angel who was showing John this whole book. మరి మీకు తెలుసు కదా, యోహానికి ప్రకటన గ్రంథం అంతటిని కూడా ఏడవ దూతే చూపిస్తున్నాడని. He showed him the church ages. ఆయన ఏడు సంఘాలను చూపించాడు. He showed him the seals. ఆయనకు ముద్రలను He చూపించాడు. showed him the trumpets. ఆయనకు బూరలను He చూపించాడు. showed him the vials. ఆయనకు పాత్రలను చూపించాడు. He showed him the three unclean spirit like frogs. మరి ఆ కప్పల వలె ఉన్న మూడు అపవిత్ర ఆత్మలను ఆయన చూపించాడు. He showed him the
the battle of Armageddon, మరి ఆయన ఆ అర్మగిద్దోను యుద్ధమును అతనికి చూపించాడు. the millennium, మరి వెయ్యేళ్ల పరిపాలన, Satan being bound, మరి సాతానుడు బంధించబడుట, the battle of Gog and Magog, మరి గోగు మాగోగు యొక్క యుద్ధము, the white throne judgment, మరి ధవల సింహాసనం తీర్పు, future home, భవిష్యత్తు గృహం, and now మరి ఇప్పుడు comes Revelations 22, where his sounding ends. ఇక్కడ ప్రకటన 22లో అతని యొక్క పలుకు ముగించబడుతున్నది, స్వరము ముగించబడుతున్నది, అంటే ముగింపుకు వస్తున్నది అన్నమాట. Notice, గమనించండి. turn with me to Revelation 22. మరి నాతో పాటు ప్రకటన 22కు త్రిప్పండి. What happens when his sounding comes to an end? మరి ఆయన స్వరము ముగింపుకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? We are reading now Revelation 22. ఇప్పుడు ప్రకటన 22 నుండి మనం చదువుతున్నాము. And we are reading from verse 8. 8వ వచనం నుండి మనం చదువుతున్నాం. John is so overtaken by this angel, he bows before him. యోహాను ఈ దూతను బట్టి ఆయన ఎంతో ఉత్తేజపడ్డాడు. అందుకే ఆ దూత ఎదుట తను సాష్టాంగపడ్డాడు, నమస్కారం చేశాడు. Then he says, don't do it. కానీ తర్వాత ఆయన అంటున్నాడు, అది చేయవద్దు అని చెప్పాడు. I am of thy fellow brethren, the prophets. మరి నేను కూడా నీతో పాటు నీ ప్రవక్తలైన సహోదరులతో నేను కూడా సహదాసుడను. Now comes what's 10. ఇప్పుడు 10వ వచనం దగ్గరికి రండి. This is where his sounding is coming to an end. ఇక్కడ ఆయన పలుకు ముగించబడుతున్నది, ఆయన స్వరపు దినాలు ముగించబడతాయి. And he saith unto me, seal not the sayings of the prophecy of this book, for the time is at hand. మరి అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. He that is unjust, let him be unjust still, and he which is filthy, let him be filthy still, and he that is righteous, let him be righteous still, and he that is holy, let him be holy still. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. If you have an English Bible, మీ దగ్గర కనుక ఇంగ్లీష్ బైబిల్ ఉంటే, in red letter edition, మరి అదే ఎర్ర అక్షరాలలో ముద్రించబడిన ఆ ఎడిషన్లో, you'll notice a very strange thing. ఇక్కడ నీకు చాలా వింతైన ఒక విషయాన్ని గమనిస్తావు. Sometimes it's Jesus himself speaking. కొన్నిసార్లు స్వయంగా యేసే మాట్లాడుతున్నాడు. Sometimes it's the angel speaking. కొన్నిసార్లు ఆ దూత మాట్లాడుతున్నాడు. It's one voice. అది ఒకటే స్వరం. ఆమేన్. Read it carefully. జాగ్రత్తగా వినండి. And behold, I come quickly, and my reward is with me to give every man according as his work shall be. Amen. I am Alpha and Omega. Amen. Now this is not the seventh angel, this is Christ. The beginning and the end, the first and the last. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేను అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడబడి వాడను, ఆది అంతమునై ఉన్నాను. ఈ మాట చెప్తున్నది 7వ దూత కాదు, ఈ మాట చెప్తున్నది క్రీస్తు చెప్తున్నాడు. From verse 14, 14వ వచనం నుండి again is the another voice. ఇప్పుడు మరలా Same voice, but see, blessed are they that do his commandments, Amen. that they may have right to the tree of life, Amen. and may enter in through the gates into the city. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కున్న వారు ధన్యులు. ఇప్పుడు For without are dogs and sorcerers and whoremongers and murderers and idolaters, and whosoever loveth and maketh a lie. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహార్థకులను, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడును వెలపట నుందురు. Verse 16. 16వ వచనం. Again Jesus. మరలా యేసు I మాట్లాడుతున్నాడు. Jesus has sent mine angel to testify unto you these things in the churches. Who is this angel? సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. ఎవరి దూత? I Jesus has sent mine angel. యేసును నేను నా దూతను పంపాను. Where is that angel gone? ఇప్పుడు ఆ దూత ఎక్కడికి వెళ్ళాడు? In one man today. ఈ రోజు ఒక మనుషుడులో ఉన్నాడు. To testify unto you these things in the churches. మరి సంగముల కోసము మరి సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుటకు. I am the root and the offspring of David and the bright and the morning star. నేను దావీదు వేరును చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకొచ్చుకునై ఉన్నాను. This is where his sounding is coming to an end. మరి ఇక్కడే ఆయన యొక్క స్వరము లేదా ఆయన యొక్క పలుకు దినములు ముగించబడతాయి. ఆయన పలుకు ఆగి ముగించబడతాను. ఆయన పలుకు. Verse 17. 17వ వచనం. And the spirit and the bride say come. ఆత్మయు పెళ్లి కుమార్తెయు
రమ్ము అని చెప్పుచున్నారు. What's happening? ఏం జరుగుతా ఉంది? When that sounding is coming to an end, ఇప్పుడు ఆ యొక్క స్వరము ముగించబడుటకు వస్తుండగా the Spirit, Christ and the bride has become one. ఆమేన్. ఇప్పుడు ఆత్మ అదే క్రీస్తు మరియు పెళ్లి కుమార్తె వాళ్ళిద్దరు ఒకడవుతున్నారు. And now who's speaking? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? It is the bride speaking. ఇది వధువు మాట్లాడుతా ఉన్నది ఇప్పుడు. And the Spirit and the bride say, come. మరియు ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. I hope you're understanding it. మరి అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. When he began to sound, ఆయన పలుకు దినములు ప్రారంభించినప్పుడు, and when his sounding comes to an end, మరి ఆయన స్వరము ముగించడానికి వచ్చినప్పుడు, when his sounding comes to an end, మరి ఆ స్వరము ముగించడానికి వచ్చినప్పుడు a bride has become the word. మరి ఆ వధువు ఆ పెళ్లి కుమార్తె వాక్యం అయిపోయినది. Spirit and the bride has become one. ఆత్మయు పెళ్లి కుమార్తె ఒకటైపోయారు. What is the Spirit? ఏమిటి ఆత్మ? One Holy Spirit became 7 spirits. yes ఒకే పరిశుద్ధ ఆత్మ 7 ఆత్మలైనది. And each spirit depicted by one angel. మరి ప్రతి ఒక్క ఆత్మ ఒక్కొక్క 7 ఆత్మలలో ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క దూతలో ఉన్నాడు. And when those 7 angels united, మరి ఆ 7 దూతలు వాళ్ళు ఐక్యత పొందినప్పుడు one face, ఒకే ముఖము కనబడుతుంది. Christ, క్రీస్తు, the word, వాక్యము. what is that? అదేమిటి? The same cloud which was fire by night and cloud by day. yes అదే మేఘము ఉదయకాల సమయములోనో మేఘముగా రాత్రికాల సమయములోనో అగ్నిగా ఉన్నాడు. What was that? అదేమిటి? The logos of God, దేవుని యొక్క లోగస్, the deity of Christ. క్రీస్తు యొక్క దైవత్వం. But what has happened? కానీ ఏం జరుగుతున్నది? That deity, ఆ దైవత్వం, that Christ, ఆ క్రీస్తు, that Holy ఆ Spirit పరిశుద్ధాత్మ which came on this day, on the day of Pentecost. పెంతెకోస్తు దినమున వచ్చిన ఆ పరిశుద్ధాత్మ ఈ దినమున వచ్చాడు. But today, కానీ ఈ that రోజున same Christ అదే క్రీస్తు and the bride మరి వధువు become one. ఆ పెళ్లి కుమార్తె మరి అదే One క్రీస్తు voice. ఒకటవుతున్నారు. ఒకే స్వరం అవుతున్నది. ఇప్పుడుగా What is happening? ఏం జరుగుతున్నది? We will ride. మరలా మనము స్వారీ చేయుదుము. I hope you're understanding it, church. సంగమాది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. It's calling, come. మరి అది రమ్ము అని పిలుస్తున్నది. He who is athirst, come. మరి ఎవరైతే తప్పికొన్నవారో వారు This is రండి. the last call in the Bible. మరి పరిశుద్ధ గ్రంథములో ఇదే చివరి పిలుపు. After that, there is no call. దాని తర్వాత ఇక వేరే పిలుపు లేదిగా. He that is thirsty, come. తప్పికొనిన వారిని రానిమ్ము. And let him take the waters of life. మరి ఇచ్చేంచు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొని నిమ్ము. 965. 1965 Brother Branham preached thirst. సోబెనమ్ గారు దాహం అనే వర్తమానం బోధించాడు. But what happened after thirst? కానీ దాహం తర్వాత ఏం జరిగింది? He went to the west. ఆయన పశ్చిమమునకు వెళ్ళిపోయాడు. He went to the Catalina mountain. ఆయన క్యాటలినా మౌంటైన్స్ కి వెళ్ళిపోయాడు. A 3 days journey. 3 దినముల యొక్క ఆ యొక్క ప్రయాణము. First day, మొదటి రోజున the squirrel is dead. అక్కడ ఉడత చనిపోయింది. Second day, రెండవ రోజున the 7th dove. ఏడవ పావురము. Third day, మూడవ రోజున the eagle was flying. మరి పక్షిరాజు ఎగురుతా ఉన్నాడు. What did Brother Branham say? సోబెనమ్ గారు ఏం I'll చెప్పారు? ride the trail again. నేను మరలా ఈ దారి గుండా స్వారీ చేయుదును. Next message. తర్వాత వర్తమానం. Follow the message, brother. వర్తమానాన్ని వెంబడించండి సోదరుడా. Immediately after thirst, మరి ఆ దాహం తర్వాత వెంటనే he had a experience which is connected to the second ride. రెండవ స్వారీని గూర్చిన ఒక అనుభవం ఆయనకు వచ్చేసింది. Oh church, try to catch that revelation. ఓ సంగమా, మీరు దాన్ని పట్టుకోవడానికి, ఆ ప్రత్యక్షతను పట్టుకోవడానికి ప్రయత్నించండి. I'm trying to find words to make things clear to you. మీకు ఈ విషయాలు స్పష్టమవునట్లుగా అలాంటి మాటలను నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. That is the last call. అదే ఆయన చివరి పిలుపు. Come. రండి. But will people come? But will people come? మరి ప్రజలు వస్తారా? No. లేదు. Many will not come. చాలా మంది రారు. Then comes the next verse. తర్వాత వచనం వస్తున్నది. For I testify unto every man that hear the words of the prophecy of this book, if any man shall add unto these things, God shall add unto him the plagues that are written in this book. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యమును విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వారికి కలగజేయును. What happens next? తర్వాత ఏం జరుగుతుంది? It's time for plagues. ఇదిగా తెగులు వచ్చే సమయం. ఇదిగా It's time for judgment. ఇక ఇది దేవుని తీర్పులు వచ్చే సమయం. The message will shift. That's right. వర్తమానం ఇప్పుడు తిరుగుతుంది. A message of judgment. ఇప్పుడు ఆ వర్తమానం ఇప్పుడు అది తీర్పు వర్తమానం అవుతుంది. To the souls in prison.
ఆ చెరలో ఉన్న ఆత్మలకు, souls that are eternally lost. మరి ఆ నిత్యము నశించిపోయిన, నిత్యము తప్పిపోయిన ఆ ఆత్మలకు. But Branham said సో బెనమ్ గారు చెప్పారు, that was the last group to which the Son of Man preached. మరి ఏకైక మనిషి కుమారుడు బోధించినది అదే చివరి గుంపై ఉన్నది. వాళ్ళే ఆ చివరి గుంపిగా And that's బోధించింది. and that's how the ministry will close today. మరి ఈ రోజున మరి పరిచర్య కూడా ఆ విధంగానే ముగించబడుతుంది అన్నాడు. And if any man takes from this book, ఈ పుస్తకంలో నుండి ఎవరైనా ఏదైనా తీసివేసిన యెడల I'll take his part out. అతని యొక్క భాగమును నేను తీసేసేదను. I hope you're understanding it. అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. That's where the prophecy ends. మరి అక్కడే ప్రవచనం ముగించబడుతుంది. So what's happening at the end of the prophecy? మరి ప్రవచనంలో మళ్ళీ ఏం జరుగుతున్నది? The spirit, ఆత్మ, that angel, మరి ఆ ప్రవచనం ముగించబడి ఏం జరుగుతున్నది? ఆత్మ మరియు పెళ్లి కుమార్తె మరియు bride, వధువు become one. ఆత్మ, ప్రవక్త, పెళ్లి కుమార్తె ఒకటవుతున్నారు. Now the voice becomes her voice. ఇప్పుడు ఆ స్వరము, ఆ 7వ దూత స్వరం, ఆ ప్రవక్త స్వరమే ఆమె స్వరం అవుతా ఉన్నది. Oh church, ఓ సంగమా, if you can see the mystery, ఈ మర్మమును మీరు చూడగలిగితే, that is why ఆ కారణాన్ని బట్టి the bride cannot preach anything what this man did not preach. yes, ఈ మనుష్యుడు బోధించింది ఏది కూడా వధువు బోధించదు. Because now కారణం ఎందుకంటే ఇప్పుడు his voice, ఆయన స్వరం, ఆయన స్వరం became his voice. ఆయన స్వరము ఇగో ఈయన స్వరం అయింది. And his voice మరి ఈయన స్వరము becomes her voice. మరి ఆమె స్వరం అవుతుంది. Voice. స్వరము. I hope you're understanding it. ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. Final voice to the final age. చివరి కాలమునకు చివరి స్వరము. Yes brother. అవును సోదరుడా. And the last group, చివరి గుంపు, to the souls in prison. అదే చెరలో ఉన్న ఆత్మలు. It will be a ride. అది ఒక స్వారీ ఉంటది. What will happen in that? అందులో ఏం జరుగుతుంది? He'll deliver you. అది నిన్ను విమోచిస్తది, విడిపిస్తది. He'll deliver Jerusalem. అది యెరూషలేమును విడిపిస్తుంది. Where is he taking this ఈ Jerusalem? యెరూషలేమును ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నాడు? In the rapture. ఎత్తబడులోనికి. Dismissing Asenath. ఈ యొక్క కనబడని ఆసనతు. Hallelujah. Dismissing Asenath to the palace. yes, ఈ కనబడని ఆసనతు ఇదిగో రాజభవనంలోకి వెళ్ళిపోతున్నది. Joseph getting ready to reveal to his brothers. yes, యోసేపు తన సహోదరులకు బయలుపరచుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. And the bride is gone from this earth. మరి భూమిపై నుండి వధువు వెళ్ళిపోతుంది. Let me tell you, నేను మీకు చెప్పనివ్వండి, this message ఈ వర్తమానం is my revival, నా యొక్క ఉజ్జీవం, is your revival, అది మీ ఉజ్జీవం, is bride's revival. ఇది వధువు ఉజ్జీవం. God really bless you. దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక. I'll not take much of your time, నేను మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోను, but I try to show you the two rides కానీ 2 స్వారీలను నేను మీకు చూపించడానికి ప్రయత్నించిన. in Jerusalem, యెరూషలేములో, and then the 2 rides మరి అది 2 స్వారీలు in the spiritual Jerusalem. ఆత్మ సంబంధమైన యెరూషలేములో. And in that first ride he prophesied for the second ride. మరి ఆ మొదటి స్వారీలో ఆయన 2వ స్వారీని గురించి ప్రవచించాడు ఆయన. God's name be praised. ప్రభు యొక్క నామము స్తుతింపబడును గాక. God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. Amen and amen. ఆమేన్ మరియు ఆమేన్.